ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశకారిణి. జయ శ్రీ కృష్ణ శ్రీ శ్రీవాస. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. భక్తులందరికీ వందనం. ఇక్కడ ఇస్కాన్ మియాపూర్కి మొట్టమొదటిసారి వస్తున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎంతోమంది భక్తులు ఎంతో పట్టుదలతో, భగవంతుడి మీద భక్తితో, భౌతిక సుఖాల పట్ల విరక్తితో, ఎదుటి వారికి సహాయం చెయ్యాలి, ఎలాగైనా ఇంకొకరి ఆధ్యాత్మిక జీవనంలో కాస్తో కూస్తో నేను ఒక యోగదానం చేయాలి, కంట్రిబ్యూషన్ చేయాలి అన్నటువంటి సదుద్దేశంతో దగ్గరికి వస్తే కానీ ఇంత ఏర్పడదండి. ఇంతమంది భక్తులు ఒక సమావేశమై శ్రీమద్ భాగవతాన్ని, భగవద్గీతని, ఇటువంటి శాస్త్రాల్ని వినడానికి ఉత్సుకత చూపిస్తున్నారు అంటే ఎవరో భక్తులు మీకు ఆ స్ఫూర్తినిచ్చారు, ఆ ప్రేరణనిచ్చారు. ఎవరో మనల్ని ఇన్స్పైర్ చేయకుండా మనం ఏ పని చేయలేమండి. అది చదువైనా, ఉద్యోగమైనా, భక్తి అయినా, ఏవైనా కూడా మనకు స్ఫూర్తి కావాలి. అలా ఇంతమంది భక్తుల్ని, ఇంకా నిర్మాణం కూడా పూర్తి కానటువంటి ఈ మందిరంలో సమావేశం చేయించి హరికథ వినిపించే విధంగా ఏర్పాటు చేసినటువంటి భక్తులందరికీ నా పాదాభివందనం. అలా మీ యొక్క ఆధ్యాత్మిక జీవనానికి కాస్త ప్రేరణ స్ఫూర్తినిచ్చినటువంటి కొంతమంది భక్తుల్లో ఒకరు నాకు తెలిసి లీలానంద ప్రభు, ఇంకొకరు ఆనంద గోపీనాథ్ ప్రభు, ఇంకా నేను కొంతమందిని కలిశాను, ఇప్పుడే మొట్టమొదటిసారి చూస్తున్నాను చాలామందిని. మహామంత్ర ప్రభు అని, ఇంకా ప్రభు పేరు మర్చిపోయాను. మీ పేరు చెప్పాను నేను పక్కన. చంద్రపతి ప్రభు, ప్లస్ ఇంకా సీనియర్గా మన శ్రీరామ్ ప్రభు, ప్రస్తుతం ఇక్కడ లేరు, లేకపోయినా ఆయన చేసినటువంటి సాధన, ఆయన చేసినటువంటి ప్రయత్నం ఇక్కడ కనిపిస్తుంది. చాలా విన్నాను ఇప్పటి వరకు. గత అరగంట గంట నుంచి వారి యొక్క గుణగణాలని, వారి యొక్క పట్టుదలని, వారి యొక్క సేవాభావాన్ని గురించి మాత్రమే మేము చర్చించుకుంటున్నాం. ఎలా శ్రీమద్ భాగవతంలో సుఖదేవ్ గోస్వామి గారు ఏమంటారంటే, దృష్ట్వా పరిశ్రమం కృష్ణ కృపయాసి స్వబంధనే అన్నారు. దృష్ట్వా పరిశ్రమం, భక్తుల యొక్క పరిశ్రమ చూసి భగవంతుడు
కృపను అందిస్తాడు. మన యొక్క పరిశ్రమ, ఆయన యొక్క కృప రెండు కలిసాయి అనుకోండి, అప్పుడు భక్తి ఎంతో చక్కగా జరుగుతుంది. భక్తి యొక్క ప్రచారం ఎంతో చక్కగా జరుగుతుంది. సో మనం మన యొక్క పట్టుదలతో మనం పరిశ్రమ చేయాలి, కష్టపడాలి. దానికి తోడుగా భగవంతుడికి ఆశీర్వాదం మనకి తోడుండాలి. అప్పుడు మనం ఆధ్యాత్మిక జీవనంలో పురోగతి చెందుతాం. సరే, ఈరోజు మన హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. లెక్చర్ వాళ్ళు ఉందమ్మా. పిల్లలు చాలా ఎంతూసియాస్టిక్గా ఉంటారు. కొంతమంది సైలెంట్గా ఎంతూసియాసం చూస్తుంటారు వినడానికి, ఇంకొంతమంది ఇంకో రకంగా ఎంతూసియాసం చూపిస్తూ ఉంటారు. వెరీ గుడ్. సరే, ఈరోజు మన చర్చనీయాంశం ఏమిటంటే, మన భక్తిలో మనం పురోగతి చెందాలి అంటే మనకి 5 విషయాల మీద ఏకాగ్రత ఉండాలండి. ఈ 5 విషయాల గురించి చర్చించుకుందాం. రెడీనా? ఏమిటి 5 విషయాలు? ఒకటి గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. మొట్టమొదటిది సాధన అండి. మన సాధన చక్కగా చేయాలి. సాధన అంటే ఏమిటి? జపం చేయడం. హరే కృష్ణ మహామంత్రాన్ని మనం ఏకాగ్రతతో జపం చేయడం, ఆ నామం యొక్క మహత్తుని తెలుసుకుని ఆ నామాన్ని ఆశ్రయించడం, అది ఒక సాధన. అలాగే శ్రవణం చేయాలి. కేవలం జపం మాత్రమే కాదు, మనం భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలల్ని మనం వినాలి, చక్కగా విని ఆస్వాదించాలి, నలుగురికి చెప్పగలగాలి. అలా మన సాధనలో శ్రవణ కీర్తనాలు ఎంతో ప్రముఖమైనటువంటి విశిష్టమైనటువంటి పాత్రని పోషిస్తాయండి. మీరు ఎంత సేవ చేసినా, ఎంత కష్టపడినా మన యొక్క శ్రవణం కీర్తనం సరిగ్గా లేదనుకోండి, ఎలా ఉంటుందంటే ఒక పెద్ద బిల్డింగ్ కట్టేశారు, పునాది సరిగ్గా వేయలేదు, రేపో మాపో కూలిపోతుంది అది. అవునా? సో సాధన మన ఆధ్యాత్మిక జీవనానికి పునాది. సాధన లేనిదే, ముఖ్యంగా శ్రవణ కీర్తనాలు జరగనిదే మన ఆధ్యాత్మిక జీవనానికి గట్టి పటిష్టమైనటువంటి ఫౌండేషన్ దొరకదండి. కాబట్టి మనం భక్తిలో ఎన్ని గొప్ప పనులు చేసినా, ఎంత మహాసేవలు చేసినా కూడా మనం మాత్రం మన సాధనని మర్చిపోకూడదు, శ్రవణ కీర్తనాల్ని మర్చిపోకూడదండి. ఇంతకీ శ్రవణం చేయడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి? ఏమన్నారో తెలుసా? మన భాగవతంలో చెప్పండి, అందరికీ తెలిసిన శ్లోకమే. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ. నష్టప్రాయేషు అభద్రేషు, మన మనసులో ఉన్నటువంటి అభద్రత, అనర్థాలు, కామ క్రోధ పరమాత్యాదులు, అవన్నీ తొలగిపోవాలంటే ఏం చేయాలండి? నిత్యం భాగవత సేవయా, ప్రతినిత్యం భాగవతాన్ని శ్రవణం చేయాలి. ఆ భాగవతాన్ని చక్కగా అర్థం చేసుకుని తమ జీవితాల్లో అవలంబించినటువంటి భక్తులకి సేవ చేయాలి. నిత్యం భాగవత సేవయ అన్న మాటకి 2 అర్థాలు. ఒకటి భాగవతాన్ని శ్రవణం చేయడం, 2 భాగవతోత్తముల్ని సేవించడం. నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికి. అప్పుడు ప్రతినిత్యం భాగవతాన్ని గనక మనం చక్కగా చేస్తే, వింటే, అప్పుడు ఏం జరుగుతుంది? అభద్రత తొలగిపోతుంది, మన భక్తిలో ఒక నిష్ఠ ఏర్పడుతుంది. భక్తిలో 2 ఫేజెస్ ఉంటాయండి, అనిష్ఠిత భక్తి, నిష్ఠిత భక్తి అని. అనిష్ఠిత అంటే నిష్ఠ లేకుండా, ఒక రెగ్యులారిటీ లేకుండా, ఒక కన్సిస్టెన్సీ లేకుండా ఉండడం అనమాట. అంటే చక్కగా జపం చేయాలని మంచి ఎక్సైట్మెంట్ వస్తుంది. చేశాం కదా, నేను చేశాం కదా 16 రౌండ్లు, రోజు చేయాలా, రేపు నిద్రపోతాం అనిపిస్తుంది. ఇవాళ సేవ చేయాలనిపిస్తుంది, రేపు సేవ ఎందుకులే బద్ధకం వేస్తుంది అనమాట. లేదంటే ఇవాళ భాగవతం క్లాస్కి వెళ్ళాలనిపిస్తుంది, రేపు రోజు వినే క్లాసే, అదే కథలు చెప్తారు, చాలే ఇవాళ స్కిప్ చేద్దాం అనిపిస్తుంది. అలా ఎవరికైనా అనిపిస్తుంది ఇక్కడ? చెప్పండి, నిజాయితీ చెప్పండి. మనకి అప్పుడప్పుడు జపంలో ఉత్సాహం ఉంటుంది, కొన్నిసార్లు ఉత్సాహం ఉండదు.
మీరు చేయొచ్చేటప్పుడు మీ మనసుని మీరు ప్రశ్నించుకోవాలి. ఇంకెవరు అంటే నేను కూడా ఎత్తచ్చు, లేదంటే నా జపంలో నా యొక్క శ్రవణ కీర్తనలో నిష్ట లేదని అందరూ తెలిసిపోతే నా పూర్వంగాను అనుకోకండి. అవన్నీ మీరు కాలేజీల్లోనూ ఆఫీసుల్లోనూ చూపించండి. సత్సంగ ప్రోగ్రాంలో మనం దేవుడి ముందు భక్తుల ముందు నిజాయితీగా ఉండాలండి. నిజాయితీ, ఆనెస్టీ. నేను కూడా చేస్తున్నాను బెదవే, నాకు కూడా అనిపిస్తుంది అనమాట అప్పుడప్పుడు ఉత్సాహం ఉంటుంది, జపం చేయాలి, శ్రవణ కీర్తనాలు చేయాలని. ఆ ఉత్సాహం కాస్త తగ్గిపోతుంది అప్పుడప్పుడు. అవునా? అది అనిష్ఠిత భక్తి అంటారు. అంటే భక్తిలో ఒక రెగ్యులారిటీ లేకుండా, భక్తిలో పట్టుదల లేకుండా, ఒక నిష్ఠ లేకుండా మనం హ్యాఫజాడ్గా, అంటే ఒకసారి చేసి ఇంకోసారి చేయకుండా అలా ఉంటే మన ఆధ్యాత్మిక ఆరోగ్యం దెబ్బతింటుందండి. ఆరోగ్యం బాగుండాలి అంటే చేయాలి, వేళకు తినాలి. అవునా? వేళకు మందులు వేసుకోవడం అలా ఉంటాయి కదా. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఇవాళ 8 గంటలు చేశారండి, రేపు 10కి చేస్తారు, వీళ్ళంటే 12కి చేస్తారు. ఆ తర్వాత రోజు పొద్దున్న 6కే చేసేస్తారు. ఆ తర్వాత రోజు ఏంటంటే ఒక మీల్ స్కిప్ చేస్తారు, లేదంటే ఇంకోసారి 1 గంటకి తింటారు, తర్వాత ఒక రోజంతా పస్తుంటారు. ఇలా ఇర్రెగ్యులర్గా తింటా ఉంటే ఆరోగ్యం ఏమవుతుంది చెప్పండి? రాత్రి 10 గంటలకు తింటారు, 12 గంటలకు పురుగులు వేసుకుని తింటారు, లేదంటే తెల్లారిపాటికి ఐస్ క్రీమ్ తింటారు. ఇలా ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా తిన్నామనుకోండి, ఆరోగ్యం చెడు. అవునా? ఒక రెగ్యులారిటీ ఉండాలి, ఒక కన్సిస్టెన్సీ ఉండాలి, ఒక నియమ నిబంధనలు ఉండాలి. అలాగే మన భక్తిలో కూడా మనం పురోగతి చెందాలి అంటే ఒక కన్సిస్టెన్సీతో, ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణతో గనక మనం మన యొక్క సాధనని చక్కగా చేస్తే, జపాన్ని తర్వాత శ్రవణ కీర్తనలు చక్కగా చేస్తే, అప్పుడు మనం భక్తిలో పునాది చక్కగా పడుతుందండి. శ్రవణానికి ఉన్నటువంటి మహత్వది. ఇప్పుడు మనం కొంచెం శ్రవణం చేసాం, భాగవతం విన్నాం, భగవద్గీత విన్నాం, ఆధ్యాత్మిక జీవనాన్ని మనం పాటించాలనేటువంటి ఒక స్ఫూర్తి వచ్చింది మనకి, బాగానే ఉంది. కానీ ఆ స్ఫూర్తి కొన్నాళ్ళైన తర్వాత తగ్గిపోవచ్చు. ఇప్పుడు ఫోన్కి ఛార్జింగ్ పెడతారండి, ఛార్జింగ్ తగ్గిపోతుంది కదా కొన్నాళ్ళైన తర్వాత, అంటే కొన్ని గంటలు అయిన తర్వాత. అలాగే ఉండదు కదా, 100% ఛార్జింగ్ అంటే 10 రోజులు 100% ఉండదు కదా, తగ్గిపోతూ ఉంటుంది, మళ్ళీ ఛార్జింగ్ పెట్టాలి. అలాగే మనం ఒకసారి శ్రవణం చేసాం, వాళ్ళు భాగవతం విన్నాం, ఆ ఛార్జింగ్ ఒక రోజు ఉందనుకోండి, నెక్స్ట్ రోజు మళ్ళీ వినాలి. అవునా? బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోకూడదు. ప్రతిరోజు ఫోన్కి ఛార్జింగ్ పెడతారు కదా, అలాగే ప్రతిరోజు శ్రవణం చేయాలి, ప్రతిరోజు జపం చేయాలి. అప్పుడు పునాది గట్టిగా ఉంటుందన్నమాట. జనరల్గా ఒక బిల్డింగ్ చూస్తే పునాది పూర్తి అయిపోయిన తర్వాత మీరు మేడలు కట్టచ్చు, కానీ ఆధ్యాత్మిక జీవనంలో పునాది పూర్తి అయిపోయింది, ఇప్పుడు మేడ కట్టాలంటే కుదరదండి. ప్రతిరోజు పునాది కట్టాల్సింది, ప్రతిరోజు పునాది అనమాట. చేయాలి, రోజంతా సేవ చేయాలి, పొద్దున సాధన చేయాలి, రోజంతా సేవ చేయాలి. అంటే ఆధ్యాత్మిక జీవనాన్ని మీరు ఏదో ఒకసారి చేసేసాను కదా అయిపోయింది అనుకోకండి. ప్రతిరోజుని ఒక కన్స్ట్రక్షన్గా చూడండి. మీ యొక్క పొద్దున పునాది వేయాలండి, సాయంత్రానికి మేడ అవుతుంది. అంటే పొద్దున సాధన చేయాలి, శ్రవణ కీర్తనాలు చేయాలి, రోజంతా మీరు బిల్డింగ్ కట్టండి బాగానే ఉంటుంది, సాయంత్రానికి బిల్డింగ్ పూర్తవుతుంది. ఎంతో తృప్తితో పడుకోవాలి, వెలితితో పడుకోకూడదండి, ప్రశాంతతతో పడుకోవాలి. పడుకున్నప్పుడు భగవంతుడి గురించి ఆలోచిస్తూ పడుకోవాలి. అవునా? ఆ ప్రశాంతంగా మనం ఎలా నిద్రపడుతుంది, ఆధ్యాత్మిక జీవనం గురించి చెప్తున్నాను నేను. మనం రోజంతా చక్కగా శ్రవణ కీర్తనాలు సాధన చేస్తే అప్పుడు పడుతుంది అనమాట. సరే, ఇప్పుడు మనం శ్రవణం గురించి చెప్పుకున్నాం. మనం శ్రవణం చేస్తే మన అనిష్ఠిత భక్తి నిష్ఠగా మారుతుంది. మన భక్తిలో క్రమశిక్షణ జరగాలి అంటే ప్రతి నిత్యం మనం భాగవతాన్ని శ్రవణం చెయ్యాలి. జపం అంటారా, చాలాసార్లు ఏమిటంటే మనం చేసే జపానికి మనకి మెప్పు రాదండి. ఇప్పుడు మీరు బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారండి, చక్కగా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేశారు, రోజు 100 పుస్తకాలు అమ్మారు. ఈ డిసెంబర్ మ్యారథాన్లో మీ పేరు అనౌన్స్ చేస్తారు, ఈ ప్రభుజీ 100 పుస్తకాలు అమ్మారు, ఈ మాతాజీ 200 పుస్తకాలు అమ్మారు, బుక్ డిస్ట్రిబ్యూషన్ చేశారు, హరి బోల్ హరి బోల్ అని చెప్పి చప్పలు కొడతారు, మృదంగం వాయిస్తారు, కర్తాలు కొడతారు. అవునా? అప్పుడు మనకి ఎంతో ఉత్సాహం వస్తుంది. కానీ ఈ ప్రభుజీ ఇవాళ 16 రోజులు చాలా శ్రద్ధగా చేశారు, చప్పట్లు కొట్టండి, హరి బోల్ అని అంటారు ఎవరైనా? అంటారు కదా. ఎందుకంటే మనం చేసే జపానికి మనకు మెప్పు రాదండి, మనం చేసే సేవకు మెప్పు వస్తుంది. అవునా? మనం సేవ బాగా చేస్తే అందరూ మెచ్చుకుంటారు, అందరి కళ్ళలో పడుతుంది, విజిబిలిటీ వస్తుంది, రికగ్నిషన్ వస్తుంది.
ప్రైజ్ వస్తుంది, అప్రిషియేషన్ వస్తుంది, అభినందన వస్తుంది, చప్పట్లు వస్తాయి, చాలా వస్తాయి. సేవ బాగా చేస్తే అందరూ కళ్ళలో పడతాం. కానీ జపం సరిగ్గా చేస్తే ఎవరు పట్టించుకోరు అనమాట. కానీ కూరలో ఉప్పు లేకపోతే రుచి ఎలా ఉండదో, మన ఆధ్యాత్మిక జీవనంలో జపం సరిగ్గా జరగకపోతే పురోగతి ఉండదండి. స్పిరిచువల్ లైఫ్లో ప్రోగ్రెస్ అవ్వాలి అంటే జపం సరిగ్గా చేయాల్సిందే. అందులో ఇంకా కాంప్రమైజ్ లేదు. అంటే మనం ఏమి నయనం గలధశ్రు ధారయ వదనం గద్గద హృదయాగర జరగకపోవచ్చు. జపమాల పట్టుకోగానే కళ్ళ నుంచి నీళ్లు ప్రేమాశ్రువులు ఒళ్ళంతా పులకరించడం జరగకపోవచ్చు. మనం సాధారణ భక్తులం కదా, అంత తన్మయత్వంలోకి సమాధిలోకి మనం వెళ్ళలేకపోవచ్చు. పర్లేదు, కానీ వీలైనంత వరకు మీరు సిన్సియర్గా చేయండి. కృష్ణుడు ఏమంటాడంటే యతో యతో నిశ్చలతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. యతో యతో నిశ్చలతి మనశ్చంచలమస్థిరం. ఎప్పుడైతే మన మనసు చంచలంగా మారిపోతుందో, అస్థిరంగా ఉంటుందో, అటు ఇటు వెళ్ళిపోతుందో, వెంటనే ఆ మనసుని పట్టుకుని లాక్కుని తీసుకురండి. ఇప్పుడు ఒక బిడ్డ, పసిబిడ్డ తల్లి ఒళ్ళో అలా కూర్చున్నాడండి. చిన్నపిల్లాడు అనుకోండి, 1 సంవత్సరం పిల్లాడు అనుకోండి. తల్లి ఒళ్ళో కూర్చున్నాడు. అలా చెయ్యి అలా తీసి ఈ పువ్వు పట్టుకున్నాడండి. తల్లి ఏమని అంటుందా? ఏమందు, సరే పూత ఆడుకున్నాడు పిల్లాడు అనుకుంటుంది. అవునా? సరే, బాగానే ఉంది. ఇక్కడ కత్తి ఉంది అనుకోండి, కత్తి పట్టుకున్నాడు పిల్లాడు. అప్పుడు తల్లి ఏం చేస్తుంది? వెంటనే కత్తి తీసి పక్కన పెట్టి పిల్లాడిని మళ్ళీ ఒళ్ళోకి లాక్కుంటుంది. అవునా? పువ్వు పట్టుకుంటే ఆపలేదు తల్లి, కత్తి పట్టుకుంటే ఆపింది. ఎందుకు? కత్తి హాని చేస్తుంది కదా పిల్లాడికి. నోట్లో పెట్టుకుంటాడు, ఏం తెలియదు వాడికి. కత్తి కోసుకోవచ్చు, కానీ పువ్వులో అలా ప్రాబ్లం లేదు. అలాగే పండు ఉంటే ప్రాబ్లం లేదు, ఏదో బొమ్మ ఉంటే ప్రాబ్లం లేదు. అలాగే మన మనస్సు కూడా అప్పుడప్పుడు చెడ్డ వాటిని కోరుకుంటుందండి, అప్పుడప్పుడు మంచి వాటిని కోరుకోవచ్చు. ఎలా అయితే తల్లి బిడ్డని కత్తి పట్టుకోవడం నుంచి ఆపుతుందో, అలాగే మన మనసును కూడా మనం చెడ్డ ఆలోచనల నుంచి మనం మళ్ళించాలి, మనం అదుపులో పెట్టుకోవాలి. ఆపుతున్నప్పుడు మాత్రమే చేయవలసిన పనులన్నీ గుర్తొస్తాయి. ఆర్గ్యుమెంట్ అయిందనుకోండి, ఇలా తగాద పడి ఉండాల్సింది, ఇలా కొట్టుండాల్సింది, మనం ఆర్గ్యుమెంట్లు ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. కొంతమంది జపంలో కూర్చుంటారు, మెయిల్ రాయాలన్నమాట. వాళ్ళు మనసులోనే మెయిల్ రాసేస్తారనమాట. డ్రాఫ్ట్ అంతా అవుతుంది, 10 రౌండ్లు అయినాయి, వెంటనే మనసులో మెయిల్ రాయాలనుకుంటారు, మనసు రాసేస్తారు. ఆలోచన వచ్చిన వెంటనే దాన్ని మనం అమలుపరచాలి అని చెప్పి జపం ఇంకా 6 రౌండ్లు ఉన్నా కూడా జపమాల పక్కన పెట్టి వెళ్ళా పని చేస్తారనమాట. భక్తుల సంగతి విడిచిపెట్టి వెళ్ళా మెయిల్ రాసేస్తారు. అయిపోయి ఇప్పుడు నేను చక్కగా జపం చేయొచ్చాను అంటారు, వాళ్ళు వెనక రారు. అలాగే ములుగుతా 6 రౌండ్లు అలాగే కంప్లీట్ చేస్తారనమాట. 6 రౌండ్లు అది రౌండ్లో లేకపోతే ఇంకేదో మరి తెలియదు అనమాట. ఏదో నామకాకి ఫార్మాలిటీ జరుగుతాయి అనమాట. ఊరికే మనం బయట ఉన్న బీట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం కదా, లోపల ఉన్న బీట్స్ కన్నా అది అలా జరిగిపోతుంది అనమాట. అలా కాకుండా ఈ జపం అనేది నాకు కృష్ణుడితో పర్సనల్ మీటింగ్, ప్రైవేట్ అపాయింట్మెంట్. భగవంతుడితో మీరు ప్రత్యేకించి ఒంటరిగా ఏకాంతంగా మాట్లాడుకునే సమయం అండి. ఆ సమయంలో మీకు అంతరాయం కలగకూడదు. భగవంతుడితో మీరు ఏకాంతంగా మాట్లాడుతున్నారు, మీటింగ్ చేస్తున్నారు, సమావేశం జరుగుతుంది. అప్పుడు మీరు ఇంటరప్ట్ చేస్తారా? ఎవరైనా ప్రైమ్ మినిస్టర్తో మీటింగ్ అనుకోండి, పక్కనే ఉన్నారు, ఆ మీటింగ్ చివరి వరకు అలాగే ఉండాలి కదా. మీరు ప్రైమ్ మినిస్టర్ చెప్పరు కదా, కాసేపు వెయిట్ చేయి నేను వస్తానని చెప్పి అని చెప్పరు కదా మీరు. అలాగే భగవంతుడు అంటే మినిస్టర్లందరికీ మినిస్టర్ అనమాట. ఆయన మినిస్టర్ కదా, కింగ్, రాజులందరికీ రారాజు. అటువంటి హరినామాన్ని జపిస్తున్న సమయంలో మనం మనసుని అటు ఇటు మళ్లించకూడదు. వెంటనే తీసుకొచ్చి లగ్నం చేయడానికి ప్రయత్నించాలి. అయినా వెళ్ళిపోతుంది, మళ్ళీ ప్రయత్నించాలి. అప్పుడు మనసు అదుపులోకి వస్తుంది అనమాట. అలా మన సాధనని మనం ప్రయారిటైజ్ చేసుకోవాలండి. మధురమేతన్ మంగళం మంగళానాం సకల నిగమవల్లీ సత్ఫలం చిత్స్వరూపం సకృదపి పరిగీతం శ్రద్ధయా హేళయావ
భృగువర నరమాత్రం తారయేత్ కృష్ణనామ మధుర మధురమేతన్ మంగళం మంగళానం. ఈ సృష్టిలో ఉన్నటువంటి మధురమైన పదార్థాలన్నింటిలోకి తీయనైన పదార్థం హరినామం. మంగళం మంగళానం అంటే మనకి శుభాలు చేకూర్చేటటువంటి పద్ధతులన్నింటిలోకి అత్యంత శ్రేయస్కరమైనటువంటి పద్ధతి హరినామాన్ని జపించడం. మంగళం మంగళానం సకల నిగమవల్లి సత్ఫలం చిత్స్వరూపం. మీరు ఈ శాస్త్రాలన్నింటినీ ఒక లతతో పోలిస్తే, ఒక వల్లి లతతో పోలిస్తే ఆ వల్లి లతకు పుట్టినటువంటి సత్ఫలం హరినామం. కాబట్టి హరినామాన్ని మనం కాంప్రమైజ్ చేయకూడదండి. సాధన, శ్రవణ కీర్తనాలు చేయడం అంటే మీ యొక్క సాధన ద్వారా మీ ఆధ్యాత్మిక జీవనానికి పునాది వేస్తున్నట్టు అనమాట. ఇప్పటివరకు మనం ఒక పాయింట్ చెప్పుకున్నాం, అవి చెప్పుకోవాలి కదా మనం. మన ఆధ్యాత్మిక జీవనంలో పురోగతి చెందాలి అంటే ఈ 5 విషయాలు ఎసెన్షియల్. అందులో మొట్టమొదటిది సాధన. సాధన అంటే ముఖ్యంగా శ్రవణ కీర్తనాలు. ఓకే, సాధన తర్వాత స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే ఏమిటి తెలుసా? అధ్యయనం చేయడం. మనం గ్రంథాలని చదవాలి. కనీసం చదివే శక్తి ఉన్నవారు చదవండి. చదివే శక్తి లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేయొచ్చు? వినొచ్చు, శ్రవణం చేయొచ్చు అనమాట. అలా ఇప్పుడు మన ఆధ్యాత్మిక జీవనం ఏదో సెంటిమెంటల్గా, సూపర్ఫిషియల్గా, లేదంటే ఇమాజినేషన్తో, ఊహాగమనంతో చేసామనుకోండి, ఆ సాధన మన దేవుడి దగ్గరికి తీసుకోవలేదండి. అటువంటి సాధన మనల్ని భగవంతుడి దగ్గరికి చేర్చదు. శృతి స్మృతి పురాణాది పంచరాత్ర విధింబిన ఐకాంతికి హరేర్ భక్తిర్ ఉత్పాత ఏవ కల్పతే. శృతి స్మృతి పురాణాది, శృతులు, శృతి శాస్త్రాలు ఉన్నాయి, స్మృతి శాస్త్రాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, వేదాలు, భగవద్గీత, భారతం, భాగవతం చాలా ఉన్నాయి గ్రంథాలు. ఈ గ్రంథాల్లో మనం హరిభక్తిని ఎలా ఆచరించాలి, భగవంతుణ్ణి ఎలా సేవించాలి అన్న విషయాన్ని చక్కగా వివరించి చెప్పారండి. అలా శాస్త్రాలు మనకి వివరించిన విధంగా మనం భక్తిని ఆచరించాలి, కానీ మన మనసుకు నచ్చినట్టు ఆచరించకూడదుగా. శాస్త్రాల్లో భగవంతుడి రూపాన్ని వర్ణించారండి చక్కగా. ఆ భగవంతుడి రూపాన్ని ఎలా వర్ణించారో ఆ వర్ణనకి అనుగుణంగా విగ్రహాల్ని చెక్కారండి. ఆ విగ్రహాల్ని ప్రాణప్రతిష్ఠ చేశారండి. అటువంటి విగ్రహాలకి మనం పూజించాలి, కానీ ఏదో మనం ఊహాగమనంతో ఈయన దేవుడు, ఆయన దేవుడు, ఈ రాయి దేవుడు, ఆ చెట్టు దేవుడు అని చెప్పి ఊహాగమనంతో సెంటిమెంటల్గా చేసేటటువంటి భక్తి కాదండి. ఉత్పాద కల్పతే. అటువంటి భక్తి ఉత్పాదాన్నే క్రియేట్ చేస్తుంది తప్పితే అటువంటి భక్తి వల్ల మనం భగవంతుడి దగ్గరికి చేరం. ఒక్క మాటలో చెప్పాలంటే, మనం భక్తి మార్గంలో, ఆధ్యాత్మిక జీవనంలో పురోగతి చెందాలి అంటే శాస్త్రాలు చెప్పిన విధంగా మనం భక్తిని ఆచరించాలి. శాస్త్ర సమ్మతమైనటువంటి పూజలు చేయాలి. శాస్త్రాల్లో వివరించినట్టు, శృతి స్మృతి శాస్త్రాల్లో వివరించినట్టు మనం పూజ చేయాలి, భగవంతుని ఆరాధించాలి. శాస్త్రాల్లో చెప్పినటువంటి మంత్రాలనే జపించాలి. శాస్త్రాల్లో భగవంతుడి యొక్క అవతారాలని, రూపాలని మాత్రమే మనం పూజించాలి. శాస్త్రాలు ప్రమాణం అనమాట మనకి. అవునా? ఈ శాస్త్రాలు ఎవరు రాశారు? సాక్షాత్తు భగవంతుడే మనందరికీ శాస్త్రాలు అందించాడు. ఆ భగవంతుడు శ్రీకృష్ణుడే ఒక వ్యాస భగవానుడి యొక్క అవతారం దాల్చి మనందరికీ వేదాలని, పురాణాలని, మహాభారతాన్ని, భాగవతాన్ని, ఉపనిషత్తుల్ని, వేదాంత సూత్రాల్ని అందించారు. మన శాస్త్రాల్ని మనం అధ్యయనం చేయాలి. అధ్యయనం చేశారో వారి నుంచి నేర్చుకోవాలి, వినాలి, ఆ శాస్త్ర సారాంశాలని గ్రహించాలి. ఇది రెండవది. ఫస్ట్ సాధన, 2 స్వాధ్యాయం. చక్కగా అధ్యయనం చేయాలి. అధ్యయనం చేయడం అంటే ఏదో స్కాలర్స్ లాగా కాదండి. స్కాలర్స్ లాగా, పండితుల్లాగా. పాండిత్యం మనకొద్దు, భక్తి కావాలి. భక్తితో పాటుగా మీకు పాండిత్యం అంటే మంచిది, వెరీ గుడ్, వండర్ఫుల్. కానీ పాండిత్యం మాత్రమే ఇవ్వండి, భక్తి లేదనుకోండి, ఏం చేసుకుంటా పాండిత్యంతో? ఆ పాండిత్యం మొయ్యలేని బరువు అవుతుందండి. భక్తి లేని పాండిత్యం మొయ్యలేని బరువు అనమాట. ఆ భారం మనం మొయ్యొద్దు. కాబట్టి ఎందుకంటే పండితులకి కేవలం పాండిత్యమే ఉంది, భగవంతుడి పట్ల వినయ విధేయతలు, భక్తి లేదనుకోండి, అటువంటి వ్యక్తులకి గర్వం ఉండొచ్చు.
అహంకారం ఉండొచ్చు, అహంభావం ఉండొచ్చు. అటువంటి అహంకారంలో భగవంతుడి దగ్గరికి చేరలేరండి. సరే, ఇప్పటికి 2 విషయాలు చెప్పుకున్నాం. 1, 2, ఇంకా 3 సేవ. సేవ అండి అంటే కేవలం మీరు సాధన చేశారనుకోండి, మీ యొక్క ఆధ్యాత్మిక జీవనాన్ని మీరు ప్రయారిటైజ్ చేసుకుంటున్నారు. అది మీకు మీరు చేసుకునే మేలు, ఎవరికి మేలు చేయట్లేదండి. మీరు జపం చేస్తే మీకే మంచిది, మీరు అధ్యయనం చేస్తే మీకే మంచిది, మీరు శ్రవణం చేస్తే మీకే మంచిది, మీరే భగవంతుడి దగ్గరికి వెళ్తారు. కానీ సేవ అంటే ఏమిటో తెలుసా? ఎదుటి వారికి మీరు సహాయం చేస్తున్నారు. కేవలం మీ యొక్క ఆధ్యాత్మిక జీవనాన్ని మీరు ప్రయారిటైజ్ చేసుకుంటే అది సాధన, తర్వాత స్వాధ్యాయం అవుతుంది. కానీ సాధన స్వాధ్యాయాలు చక్కగా చేసినటువంటి వ్యక్తులు ఎదుటి వారికి సేవ చేయాలి. సేవ ఎవరికి చేయాలండి? ఎవరెవరికి చేయాలి? భగవంతుని సేవించాలి, అందులో సందేహం లేదు. భగవంతుడి యొక్క భక్తుల్ని కూడా సేవించాలి. భగవంతుడి యొక్క భక్తులు ఉంటారు కదా, మహాభక్తులు, వారి దగ్గర నుంచే మనం భక్తిని నేర్చుకున్నాం కాబట్టి వారిని కూడా సేవించాలి. ఇక 3వది ఏమిటంటే, ఇంకా భక్తి మార్గాన్ని ఆచరించకుండా బద్ధజీవుల్లా ఈ భౌతిక ప్రపంచంలో, ఈ భవసాగరంలో కొట్టాడుకుంటున్న వాళ్ళు ఉన్నారు చూడండి, వారిని కూడా మనం సేవించాలి. సేవకుల్లా వారి దగ్గరికి వెళ్ళి వారిని యాచించాలి. ఏమని? అయ్యా జపం చేయండి, అయ్యా హరినామాన్ని జపించండి. ఎందుకు? మీకే మంచిది అది. మీరందరూ భగవంతుడి బిడ్డలు. కానీ భగవంతుడిని మరిచిపోయి భగవంతుడిని విస్మరించి అటు ఇటు తిరుగుతున్నారు మీరు. హేమర్త్యా పరమం హితం శృణుతవో వక్ష్యామి సంక్షేపత సంసారార్ణవ మాప దూర్మి బహుళం సమ్యక్ ప్రవిశ్య స్థితః నానా జ్ఞానమపాస్య చేతసి నమో నారాయణాయత్యముం మంత్రం సప్రణవం ప్రణామ సహితం ప్రావర్తయిద్ధముః. హేమర్త్యా, కులశేఖరాల వారు ముకుందమాల స్తోత్రంలో ఆయన ఏమంటున్నారంటే, హేమర్త్యా అంటే ఓ మనుజుడా, చావుకు సిద్ధంగా ఉన్నటువంటి ఓ మనిషి. అంటే ఎవరైనా చావాల్సిందండి. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తి చావక మానదు. జాతస్య హి ధ్రువో మృత్యోర్ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యర్థి నత్వం శోచితుమర్హసి. పుట్టినవారు చావాల్సిందే, చనిపోయిన వారు మళ్ళీ పుట్టాల్సిందే. భక్తి చేయకపోతే, భక్తి చేస్తే చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు, భగవద్ధామాన్ని చేరుకోవచ్చు. కానీ భక్తి మార్గాన్ని ఆచరించకుండా, ఆధ్యాత్మిక జీవనాన్ని ఆచరించకుండా గనక మనం దేహాన్ని విడిచిపెడితే మళ్ళీ ఇంకో దేహాన్ని ప్రవేశించాల్సి వస్తుంది. అది హైదరాబాద్లో దొరకపోవచ్చు మీకు దేహం. సైబరాబాద్లో మియాపూర్లో దొరకపోవచ్చు ఆ దేహం. అది భక్తుల సాంగత్యంలో దొరకపోవచ్చు అండి. ఆ దేహం కేవలం మానవ జన్మ కాకపోవచ్చు, మానవేతర జీవరాశుల్లో కూడా పుట్టచ్చు. ఒక బద్ధజీవి, ఒక చేపగానో, ఒక చెట్టుగానో, ఒక పక్షిగానో, ఒక పాముగానో, ఒక పురుగుగానో, ఒక చీమగానో పుట్టచ్చు. అవునా? ఇంకా మళ్ళీ ఎందుకంటే జన్మ మనకి? అలా హేమర్త్యా పరమం హితం అడుతావో, ఓ మర్త్యుడా, నేను నీకు ఒక హితవు చెప్తాను. టైం లేదు నా దగ్గర, మా దగ్గర టైం లేదని అంటారు కొంతమంది. అందుకే కులశేఖరాల వారు ఏమన్నారంటే, వక్ష్యామి సంక్షేపత, సంక్షేపంగా చెప్తాను, క్లుప్తంగా చెప్తాను, నీకు టైం ఎక్కువ తీసుకోను. సకల శాస్త్రాల సారాంశాన్ని ఎంతో సులువుగా అర్థమయ్యే విధంగా చిన్న మాటలో చెప్తాను. వింటావా? వింటాను, చెప్పండి. ఏంటి? వక్ష్యామి సంక్షేపత సంసారార్ణవ మాప దూర్మి బహుళం సమ్యక్ ప్రవిశ్య స్థితః. సంసారము అనేటటువంటి సాగరంలో కష్టాలు అనేటటువంటి అలలు ఎన్నో ఉన్నాయి. ఆ అలల్లో నువ్వు కొట్టుకుంటున్నావు, అర్థమవుతుందా నీకు అని అంటున్నాడు. సంసార సాగరంలో ఉన్నాను, గ్రీన్ కార్పెట్ మీద ఉన్నాను నేను ఇక్కడ చక్కగా. ఇది సాగరం అంటారండి నువ్వు, ఇది కార్పెట్, ఇది సముద్రం కాదు ఇది అని అనిపించవచ్చు. నీ కళ్ళకి ఇది ఎలా కనిపిస్తుందండి. కానీ ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి దోమల వల్ల కూడా, ఎదురుగా దోమలను చూడండి, ఈ ఒక్క దోమ మనల్ని కుడితే ఆ కుట్టడం ద్వారా మనకి ఏది రావచ్చు, అప్పుడు తెలుస్తుంది నేను సంసార సాగరంలో ఉన్నాను. జ్వరం రావచ్చు, ఇంకేదో కష్టం రావచ్చు, కోవిడ్ రావచ్చు,
మనం ఈ సంసార సాగరంలో ఉన్నామని తెలుసుకోవడానికి ఒక దోమ చాలు, ఒక చీమ చాలండి. కానీ ఎన్ని దోమలు కొట్టినా, ఎన్ని చీమలు కొట్టినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని జబ్బులు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కోవిడ్లు వచ్చినా, ఎన్ని వైరస్లు వచ్చినా కూడా ఇంకా మేము స్వర్గంలో ఉన్నాము, ఇదే నా ఇల్లు, ఇదే నా ప్రపంచం అని అనుకున్నాం అనుకోండి, అది మూర్ఖత్వం, అమాయకత్వం అవుతుంది. అవునా? సంసారార్ణవ మాప దూర్మి బహుళం సంయత్ ప్రవిశ్య స్థిత. నువ్వు సంసారం అనేటటువంటి సాగరంలో పూర్తిగా లోతుగా ప్రవేశించేశావు, ఈ అలల్లో కొట్టుకుంటున్నావు. దాని నుంచి బయటపడే మార్గాన్ని నేను నీకు చెప్తాను విను. జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషానుదర్శనం. జన్మ మృత్యు జరావ్యాధులు దుఃఖానికి హేతువులు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. చాలామంది తెలుసుకోరు. జన్మ అనేది కష్టం. అందరం పుట్టాము, ఎలా పుట్టామో మనం మర్చిపోయాం. కానీ పుట్టినప్పుడు ఎవరు నవ్వుతూ పుట్టలేదు. ఎవరైనా నవ్వుతూ పుట్టారా? కాబట్టి మీ తల్లిదండ్రులను అడగండి, ఏడుస్తూనే పుడతారు అందరూ, ఒళ్ళంతా రక్తం. ఏడుస్తే ఎవరు పుట్టరు, నవ్వుతూ ఎవరు పుట్టరు. ఒక కృష్ణుడు మాత్రమే పుట్టాడండి నవ్వుతూ. నవ్వుతూ అన్ని ఆభరణాలు ధరించి పుట్టాడు కృష్ణుడు. మనం అలా కాదండి. జన్మ మృత్యు అంటే కష్టం, జర అంటే కష్టం, వ్యాధి అంటే కష్టం. ఇలా ఎన్నెన్ని కష్టాల్లో మనం పూర్తిగా నిమగ్నమైపోయినటువంటి ఈ మనం మనకి ఒక మార్గాన్ని చెప్పాడండి. నానా జ్ఞానమ పాశ్చచేత సినమో నారాయణాయత్యము. నీ యొక్క జ్ఞానం అంతా పక్కన పెట్టు. ఈ సంసార సాగరం నుంచి నేను ఇలా బయటపడతాను, అలా బయటపడతాను అంటున్నావు, అదంతా కాస్త పక్కన పెట్టి నేను చెప్పే మాట ఏమిటా మాట? కులశేఖరాల వారు అంటున్నారు ఏమని? నారాయణ మంత్రాన్ని చెప్పించు. మంత్రం సప్రణవం ప్రణామ సహితం ప్రావర్తయేద్ధము. ఈ మంత్రాన్ని చెప్పించు. సప్రణవం, ఈ నారాయణ నమః, నమో నారాయణ అన్న మాటకి ఎదురుగా ప్రణవ ఓంకారాన్ని జోడించు. అది ఓం నమో నారాయణ అవుతుంది. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, హరే కృష్ణ అంటూ ఆ భగవంతుడి యొక్క నామాల్ని ఎన్నో చక్కటి మంత్రాల్లో పొందుపరిచారండి. శాస్త్రాల్లో మనకి ఇవన్నీ కనిపిస్తాయి. అటువంటి మంత్రాల్ని, అటువంటి నామాల్ని నువ్వు ప్రతినిత్యం జపిస్తే అప్పుడు ఈ సంసార సాగరం నుంచి బయటపడతావు అని అంటున్నారు. ఇలా నలుగురికి చెప్పాలి మనం. అదే సేవ అండి. మనం ఎన్నెన్నో సేవలు చేయొచ్చు. వంట చేయొచ్చు, భగవంతుడికి ఈ పూలమాలలు కట్టచ్చు, లేదంటే నైవేద్యం పెట్టచ్చు, అలంకారం చేయొచ్చు, చాలా చాలా సేవలు చేస్తూ ఉంటాం భగవంతుడికి. కానీ ఆ సేవలన్నింటిలోకి భగవంతుడు చక్కగా మెచ్చుకునే సేవ ఏమిటో తెలుసా? మనం ఆయన్ని ప్రేమించడం, ఇతరుల్ని ఆయన్ని ప్రేమించే విధంగా చేయడం. ఇదండి అసలైన సేవ. సేవ ఏమిటి? ఆయన పట్టించుకోవాలి, తర్వాత నలుగురిని ఆయన్ని ప్రేమించే విధంగా స్ఫూర్తినివ్వాలి, ప్రేరణనివ్వాలి. అది సేవ. ఇంకా చాలా సేవలు ఉంటాయి. కొంతమంది అంటారు, సరే నేను ప్రీచింగ్ మాత్రమే చేస్తాను, ఈ వంటలు అవన్నీ నాకు చెప్పద్దు. భగవంతుడి సేవలో చిన్నదైనా పెద్దదైనా మనం సేవ చేయొచ్చండి. ప్రతాపరుద్ర మహారాజు అని ఒక మహారాజు ఉన్నాడు ఇక్కడ ఒరిస్సా నగరంలో. ఆయన చేసిన సేవ ఏమిటో తెలుసా? రాజుగారిగా రాచరికం చేశారు. కానీ జగన్నాథ రథయాత్ర జరుగుతున్నప్పుడు ఆ జగన్నాథ రథం ముందు ఒక చీపురు పట్టుకుని ఊడుస్తున్నాడండి, ఒక స్వీపర్ లాగా. అంత మహారాజైనా కూడా, ఉత్తమ రాజగారే తుచ్చ సేవ, అంత మహారాజైనా కూడా ఇక ఇల్లు ఊడుస్తున్నాడండి, స్ట్రీట్ వీధిని ఊడుస్తున్నాడండి, శుభ్రపరుస్తున్నాడు చీపురు పట్టుకుని. అవునా? అలా మనం ఆ సమయానికి మన నుంచి ఏ సేవనైతే ఆశిస్తున్నారో భక్తులు ఆ సేవను చేయగలగాలి, సేవ చేయాలి. కానీ సేవ చేస్తున్నప్పుడు సాధన మర్చిపోకూడదండి. సాధన సేవ రెండూ జరగాలి. అప్పుడప్పుడు చాలా బిజీ ఫేజెస్ ఉంటాయి. జన్మాష్టమి వచ్చింది అనుకోండి, ఇక మీ స్వాధ్యాయానికి సమయం దొరకలేదనుకోండి, సరే బేసిక్ 15-16 రోజులు జపం చేసేసి ఇక సేవ చేయాల్సింది. అవునా? కానీ కొన్ని సమయాల్లో మనకి సమయం ఉంటుంది, అప్పుడు మాత్రం ఏ కంప్లైంట్ లేకుండా సాధన చేయాలి. ఒక విషయం చెప్తాను వినండి. వంట తెలుసా మీకు? వంటే క్యామెల్. వంటకి అవకాశం దొరికినప్పుడు నీళ్లు తాగుతుంది, అవకాశం దొరకగానే పూర్తిగా నీళ్ళు తాగేస్తూ ఉంటుంది అనమాట. ఎంత వీలైతే అంత తాగేస్తుంది. తర్వాత 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ఎడారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు
కానీ అవకాశం దొరికినటువంటి నీళ్లునే చూడండి, దానివల్ల సర్వైవ్ అవుతుంది, బ్రతుకుతుంది. అవునా? అలాగే మనకి అప్పుడప్పుడు సేవలు వస్తూ ఉంటే ఆ సేవలు ఎమర్జెన్సీలో చేయాల్సి వస్తుంటుంది. కానీ అలా సేవ లేనటువంటి సమయం, బిజీగా లేనటువంటి సమయంలో మీరు చక్కగా సాధన స్వాధ్యాయాలు చక్కగా చేశారనుకోండి, కొంచెం ఎక్స్ట్రా జపం చేయడం, లేదంటే కొంచెం భగవద్గీత భాగవతం పుస్తకాలు చదవడం అలా చేశారనుకోండి, అప్పుడు బిజీగా ఉన్నటువంటి సమయాల్లో మీకు ఆ సాధన చేసే అవకాశం లేకపోయినా కూడా మీరు ఆధ్యాత్మిక జీవనంలో సర్వైవ్ అవ్వగలరు. ఆ విధంగా మనం సాధన స్వాధ్యాయ సేవ 3 చేయాలండి. 3 చెప్పుకున్నాం. ఇంకొక మాట అండి, సేవ దొరకడం, సేవా భాగ్యం దొరకడం చాలా దుర్లభం ఈ ప్రపంచంలో. ఏమన్నారు భాగవతంలో? ఏమన్నారంటే చెప్పండి. దురాపాహి అల్ప తపసా సేవా వైకుంఠవర్త్మసు యత్రోపగీయతే నిత్యం దేవదేవో జనార్దన. చక్కగా చెప్తున్నారు ఇక్కడ శ్లోకాలు. మంచి మంచి సత్సంగం ఇక్కడ. దీని అర్థం ఏమిటంటే, దురాపాహి అల్పతపస సేవా వైకుంఠవర్త్మసు. వైకుంఠానికి చేరుకోవలసినటువంటి భక్తుల యొక్క అంత సులువుగా దొరకదండి, ఎంతో దుర్లభం. వైకుంఠవర్త్మసు అంటే వైకుంఠ మార్గంలో ఉన్నటువంటి విష్ణు భక్తులు, భగవద్భక్తులు ఉంటారు చూడండి, వాళ్ళ యొక్క టికెట్ బుక్ అయిపోయింది. వైకుంఠ ఎయిర్లైన్స్లో వాళ్ళ టికెట్ బుక్ అయిపోయిందండి. బోర్డింగ్ పాస్ చేతిలో ఉంది, ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నారంతే. అటువంటి వారిని చూడడమే కష్టం. ఇక వారికి సేవ చేసే భాగ్యాన్ని మీరు పొందారనుకోండి, మీకు లేదు. కాబట్టి మనం సేవా భాగ్యాన్ని విడిచిపెట్టకూడదు, సేవను తక్కువగా చూడకూడదు. అశేష సంక్లేశ శమం విధత్తే గుణానువాద శ్రవణం మురారే కిం వా పునస్తచ్చరణారవింద పరాగ సేవా రతిరాత్మలబ్ధ. అశేష సంక్లేశ శమం విధత్తే. ఎన్నెన్నో క్లేశాలు, సంక్లేశాలు, ఎన్నెన్నో కష్టాలు తీరిపోతాయండి. ఎప్పుడు? గుణానువాద శ్రవణం మురారి. ఆ మురారి యొక్క లీలల్ని శ్రవణం చేస్తే మనకి ఎన్నెన్నో కష్టాలు తీరిపోతాయండి. కేవలం శ్రవణ మాత్రాన మీ కష్టాలన్నీ తీర్చేటటువంటి భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు. ఓకే, ఆయన గురించి విన్నంత మాత్రాన్ని అన్ని కష్టాలు తొలగిపోతాయంటే ఆయనకి సేవ చేస్తే ఇంకెంత భాగ్యం ఆలోచించుకోండి. గుణానువాద శ్రవణం మురారే పునశ్చరణారవింద పరాగ సేవ అతిరాత్మలంధ అన్నారు. అంటే కేవలం ఆయన గురించి విన్నంత మాత్రాన్ని మీరు ఎంత పవిత్రులైపోతే ఆయనకి సేవ చేస్తే గొప్పవాళ్ళు అయిపోతారు చూడండి. అలా సేవ గురించి భాగవతంలో భగవద్గీతలో ఎంతో చక్కగా చెప్పారండి. సేవ చేయాలి. అర్జునుడు యుద్ధం చేశాడు, అది కేవలం క్షత్రియ ధర్మం కాదండి, అది అర్జునుడు భగవంతుడికి చేసినటువంటి సేవ. ఇప్పుడు ఆ సేవ మీరు మనసులో చేసినా కూడా పర్లేదు. సరే, ఫిజికల్గా చేయలేకపోయారు, మనసులో చేశారనుకోండి, పర్వాలేదు. ఇప్పుడు ఒక స్టోరీ చెప్తాను అండి. ఈ కథ భక్తిరసామృతం అనే పుస్తకంలో ఉందండి. రూపగోస్వామి వారు రచించినటువంటి భక్తిరసామృతం అనే ఒక చక్కటి వైష్ణవ గ్రంథంలో ప్రతిష్టానపురంలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడు చెప్పారండి. ఈ బ్రాహ్మణుడు ఎంతో పేదవాడు, నిరుపేదవాడు, డబ్బు లేదు, కానీ భగవంతుడిని పూజించాలన్న ఆశ మాత్రం చాలా ఉంది. అప్పుడు ఒకసారి ఇలా సత్సంగానికి వచ్చి ప్రవచనం వింటున్నాడు అనమాట ఈయన. సో ప్రవచనం వింటున్నటువంటి ఈ వ్యక్తికి, ఈ బ్రాహ్మణుడికి ఆ వక్త ఏం చెప్పాడంటే, అంటే క్లాస్లో ఒక పాయింట్ అనమాట. ఏమిటా పాయింట్? మీరు భగవంతుడికి సేవ చేయలేకపోతే, సేవ చేసే స్థోమత మీకు లేకపోతే, సేవ చేయడానికి కావలసినటువంటి పరికరాలు పదార్థాలు మీ దగ్గర లేకపోతే మనసులో సేవ చేయవచ్చు అన్న ఒక మాటని విన్నాడనమాట. అప్పుడు వెంటనే ఈ బ్రాహ్మణుడికి ఐడియా వచ్చింది, మనసులో కూడా సేవ చేయవచ్చు అనమాట. బాగానే ఉంది.
అని చెప్పి ఒక తోటకు వెళ్ళాడు. ఆ తోటలో కూర్చున్నాడు, ఒక చెట్టు కింద కళ్ళు మూసుకున్నాడు. తన యొక్క ధ్యానంలో, తన యొక్క ఊహల్లో గోదావరి నదికి వెళ్ళాడు. ఒక బంగారు బిందెలో గోదావరి నదీ జలాన్ని తీసుకున్నాడు. తర్వాత ఆయన ఈ సౌండ్ సిస్టమ్ అయినా చేయగలరా? ఆ తర్వాత ఆయన కృష్ణానదికి వెళ్ళాడు. తర్వాత ఆ కృష్ణానదిలో బంగారు బిందెలో నీళ్లు తీసుకున్నాడు. అదేవిధంగా నర్మద, సింధు, కావేరి ఇలా ఎన్నెన్నో గొప్ప గొప్ప పుణ్యనదులకు వెళ్ళి బంగారు బిందెల్లో ఆ నదుల యొక్క నీటిని సేకరించాడు. ఇక్కడ శ్రీమన్నారాయణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఈ పుణ్యనదుల నుంచి తెచ్చినటువంటి నీరన్నింటితో ఆ నారాయణ విగ్రహాన్ని సేవించాడండి, పూజించాడు, అభిషేకం చేశాడు. తర్వాత పాలతో అభిషేకం చేశాడు, పెరుగుతో అభిషేకం చేశాడు, తేనెతో అభిషేకం చేశాడు. ఇదంతా ఊహల్లో జరుగుతుంది, నిజంగా కాదండి. అంత ఊహ చూసుకున్నాడు. మనసులోనే పుణ్యనదులకు వెళ్ళి ఆయన తీసుకొస్తున్నాడు. మనసులోనే ఎన్నో నదుల దగ్గరికి వెళ్ళి ఆయన జలాలు తీసుకొస్తున్నాడు, అన్ని పదార్థాలు తీసుకొస్తున్నాడు, పంచామృతం తీసుకొస్తున్నాడు, చక్కగా అభిషేకం చేస్తున్నాడు. తర్వాత ఎన్నెన్నో చక్కటి వస్త్రాలని తీసుకొచ్చి భగవంతుడికి అర్పించాడు, అలంకారం చేశాడు. చక్కటి ఫ్రాగ్రెన్స్ అనేటువంటి పువ్వుని తీసుకొచ్చి భగవంతుడికి అర్పించాడండి. ఆ తర్వాత భగవంతుడికి చక్కటి ఆభరణాలు అర్పించాడు, నైవేద్యం పెట్టాడు. ఇలా ప్రతినిత్యం ప్రతిరోజు తన యొక్క ఊహల్లో, తన యొక్క మనసులోనే భగవంతుడికి పంచభక్ష ప్రమాణాలు పెడుతూ షోడశోపచార పూజలు చేస్తూ ఆయన ఎన్నెన్నో రోజులు, సంవత్సరాలలో గడిపేశాడు అన్నమాట. అంత మనసులోనే జరుగుతుంది, పైసా ఖర్చు లేదు. మీకు అనిపించచ్చు ఇదేదో బాగుంది, గుడికి వెళ్ళే పని లేదు, పువ్వులు పళ్ళు కొబ్బరికాయలు అరటి పళ్ళు కొనే పని లేదు, మనకి ఇంట్లో కూర్చొని కళ్ళు మూసుకుందాం, జపం కళ్ళు మూసుకుని సేవ చేద్దాం. కళ్ళు మూసుకుంటే సేవ చేయలేరండి, నిద్ర వస్తుంది అంతే. మనం అనుకుంటాం, ఊహించుకుంటాం, ఊహ సేవ చేయొచ్చు కదా అనుకుంటాం, అది మన ఊహ. ఊహలో చేస్తాం అనుకుంటే ఊహ కాస్త నిద్ర అయిపోతుంది అనమాట. కానీ ఇతను మాత్రం ఈ వ్యక్తి చక్కగా చేస్తున్నాడు, మనసులోనే సేవ చేస్తున్నాడు. ఒకరోజు ఆయనకి ఏమనిపించిందంటే పరమాన్నం వండి పెట్టాలి అనిపించింది. పాలు తీసుకొచ్చాడు, పంచదార తీసుకొచ్చాడు, నెయ్యి తీసుకొచ్చాడు, చక్కగా పరమాన్నం వండాడు. మనసులో, ఊహలో చక్కగా పరమాన్నం వండాడు. సరే, వంట అయిపోయింది. ఈ పరమాన్నాన్ని దేవుడికి నైవేద్యం పెట్టాలి, మరి వేడివేడిగా ఉంటే పెట్టకూడదు, కొంచెం చల్లబడిందేమో చూద్దామని చెప్పి అలా పరమాన్నాన్ని తన వేలుతో అలా తాకాడండి, టెంపరేచర్ చూడడం కోసం. వెంటనే చేయి కాలిపోయింది. చేయి కాలిపోయింది, ఊహలో కాదు, నిజంగా. పరమాన్నం ఊహల్లో వండాడు, ఆ పాలు తర్వాత నెయ్యి అదంతా ఊహల్లో, కానీ చెయ్యి మాత్రం నిజంగా కాలిపోయింది. ఆయనకు అప్పుడు మెడిటేషన్ బ్రేక్ అయిపోయింది అనమాట. ఆ ధ్యానం నుంచి బయటకు వచ్చాడు, వచ్చి చెయ్యి కాలిపోయిందని చూస్తున్నాడు అనమాట. పూర్తిగా బొగ్గలేకపోయింది చెయ్యి. ఇది చూసి వైకుంఠంలో విష్ణుమూర్తి నవ్వాడండి, పగలబడి నవ్వుతున్నాడు. అప్పుడు మన లక్ష్మీదేవి ఏమైందంటే, స్వామి ఎందుకు నవ్వుతున్నారు, ఎవరైనా పరిహాసం చేశారా, కామెడీ చేశారా ఎవరైనా ఇక్కడ, ఎందుకు నవ్వుతున్నారని ప్రశ్నించింది. నేను ఆన్సర్ చెప్తాను, కాసేపు ఆగన్నాడు. వెంటనే తన యొక్క విష్ణు పార్షదుల్ని, విష్ణుదూతుల్ని పిలిచి ఆ వైకుంఠ విమానాన్ని తీసుకుని ప్రతిష్టానపురంలో చెట్టు కింద బ్రాహ్మణుడు ఉంటాడు, నా పూజలో నిమగ్నమైపోయి ఉంటాడు, కానీ పూజా సామాగ్రి మీకు కనిపించదు, బ్రాహ్మణుడు మాత్రమే కనిపిస్తాడు, విగ్రహం కనిపించదు, పూజా సామాగ్రి కనిపించదు, కానీ పూజ చేస్తున్నాడు. ఓకేనా? కాబట్టి మీరు ఆ బ్రాహ్మణుడిని ఈ వైకుంఠ విమానంలో వైకుంఠానికి తీసుకురండి అని అన్నాడు. అది సేవకి ఉన్నటువంటి మాట అనమాట. వెంటనే వైకుంఠ విమానంలో విష్ణుదూతులు వచ్చారండి, కిందకి దిగారు. దిగి చక్కగా ఆ బ్రాహ్మణుడిని పిలిచారనమాట. స్వామి, స్వామి గారు పిలుస్తున్నారు మిమ్మల్ని అంటే. ఏ స్వామి? విష్ణుస్వామి, సాక్షాత్ విష్ణుమూర్తి వైకుంఠం నుంచి వచ్చిన ఎయిర్ప్లేన్ ఇది, ఇండిగో కాదు, ఇది వైకుంఠ ఎయిర్లైన్స్. ఓకేనా? నడిపేవాడు సాధారణ పైలట్ కాదు, విష్ణుదూతులు. వాళ్ళకేమి ఏంటిది పరికరాలు ఉండవండి. మనస్సులో ఏ ఊహ కనిపిస్తే, ఏ ఊహ అనిపిస్తే ఆ ఊహ ప్రకారం ఆ విమానం అలా నడుస్తుంది అనమాట. విమానం నడపడానికి వాళ్ళకి ఎటువంటి స్టీరింగ్లు ఏమేమి అక్కర్లేదన్నమాట. సో వీళ్ళు వచ్చారు, ఈ వైకుంఠ విమానం ఎక్కమన్నారు. ఈ ప్రతిష్టానపుర బ్రాహ్మణుడు ఇలా లేచి వైకుంఠ విమానంలోకి అలా ప్రవేశించాడు. ఆ వైకుంఠ విమానం అలా భూలోకం నుంచి
ఈ ఈ భౌతిక ప్రపంచం యొక్క పొరలన్నింటినీ ఛేదించుకుని ఆధ్యాత్మిక జగత్తులకు ప్రవేశిస్తుందండి ఈ మహావిమానం. ఇదంతా ఊహ కాదు, నిజం. ఓకేనా? ఆయన తను చేసిన భక్తి ఊహ, వండిన పరమాన్నం ఊహ, చేసినటువంటి అభిషేకాలు అలంకారాలు అదంతా ఊహలే. కానీ వైకుంఠ విమానం రావడం మాత్రం నిజం. నిజంగా ఒక్క క్షణంలో ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయాడు. శ్రీమన్నారాయణుడిని సాక్షాత్తు దర్శించుకున్నాడు. అప్పుడు చెప్పాడండి నారాయణ స్వామి ఎవరికి? లక్ష్మీదేవికి, ఈ బ్రాహ్మణుడు గత ఎన్నో రోజులుగా నన్ను పూజిస్తున్నాడు, ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా పూజిస్తున్నాడు. ఎందుకంటే లక్ష్మీదేవి నీ అనుగ్రహం అతని మీద లేదు కదా. కానీ నిజమైనటువంటి లక్ష్మీ అనుగ్రహం అంటే ఏమిటో తెలుసా మీకు? డబ్బు ఉండడం కాదండి. నిజంగా లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తే భగవంతుడి పట్ల భక్తి ఉంటుంది. మనకి భక్తి సంపద ఉండడమే లక్ష్మీ అనుగ్రహం. మనకి కావలసింది డబ్బు కాదు, వజ్రాలు కాదు, వైఢూర్యాలు కాదు, భక్తి సంపద. అదే మన నిజమైనటువంటి ఐశ్వర్యం. భక్తి ఉన్నటువంటి వ్యక్తుల ముందు పెద్ద పెద్ద మిలియనీర్లైనా బిలియనీర్లైనా దిగదుడిపి వాళ్ళు అడుక్కోవాలన్నమాట. పేదవాడు ఉంటాడు, పేద బ్రాహ్మణుడు ఉంటాడు, ఏమీ లేదు, ఎటువంటి సదుపాయాలు లేనటువంటి ఒక పేద బ్రాహ్మణుడు కూడా వారిని శ్రీమాన్ అని పిలుస్తారు. శ్రీమాన్ సోయన్సో ప్రభు, సోయన్సో స్వామి అంటారు చూడండి. ఆ శ్రీమాన్ అన్న మాటకు అర్థం తెలుసా మీకు? శ్రీ అంటే లక్ష్మీదేవి, శ్రీమాన్ అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొందేటువంటి వ్యక్తి అని. లక్ష్మీదేవి యొక్క పూర్తి అనుగ్రహం పొందడం అంటే ఏమిటండి? భగవంతుడి పట్ల భక్తి ఉండడం. ఆ భక్తి సంపదే ఆవిడ మనకి చూపించేటటువంటి అనుగ్రహం. ఇప్పుడు లక్ష్మీదేవి చాలామంది బొమ్మలు చూస్తారు, చతుర్భుజ లక్ష్మీదేవిని పెట్టుకుంటారనమాట. ఇక్కడ నుంచి బంగారు నాణ్యాలు రారాలి, ఇక్కడ నుంచి బంగారు నాణ్యాలు రారాలి, పక్కగా 2 ఎక్స్ట్రా చేతులు ఉంటాయి, దాని నుంచి కూడా బంగారం వర్షించాలి. ఇక్కడ ఏమిటది పెద్ద పెద్ద బంగారు బిందుల్లో గంగాళాల్లో బంగారు నాణ్యాలు ఉండాలి, పక్కన ఏనుగులు కూడా బంగారు నాణ్యాలు అలా చిలకరించాలన్నమాట. ఆ లక్ష్మీదేవిని మాకు కావాలనుకుంటారు. కానీ లక్ష్మీదేవి నిజమైన బంగారు నాణ్యాలు కాదండి, వజ్రాలు వైఢూర్యాలు కాదండి, ఐశ్వర్యం అష్టైశ్వర్యం. లక్ష్మీదేవి యొక్క నిజమైన అనుగ్రహం భగవంతుడి పట్ల భక్తి. ఆవిడేం చేస్తుందండి? ఇక్కడ మీరేమో ఆవిడ పటాన్ని పెట్టుకుని పూజిస్తున్నారు, నాకు డబ్బులు కావాలంటున్నారు. కానీ ఆవిడ చేసే పని ఏమిటి? వైకుంఠంలో జానుద్వయా జల జలోచనయా జనన్యా లక్ష్మ్యాఖిలస్య స్వరవందితయా విధాతు. అంటే జలజలోచన, కలువరేతులు లాంటి కళ్ళున్నటువంటి ఆ జనని లక్ష్మీదేవి తన యొక్క సున్నితమైనటువంటి హస్తాలతో భగవంతుడి యొక్క పాదాలని మర్దన చేస్తుందండి, పాదసేవ చేస్తుంది, పాదసేవనం చేస్తుంది ఆవిడ. అంతేకాదండి, వైకుంఠానికి వెళ్తే లక్ష్మీదేవి ఏం చేస్తుందో తెలుసా? ఊడుస్తుందండి. శ్రీరూపిణి క్వణయతి చరణారవిందం లీలాంబుజేన హరిసద్మని ముక్త దోష సమ్మార్జతీవ స్ఫటిక కుడ్య ఉపేత హేమ్ని. సమ్మార్జతీవ అంటే చీపురు పట్టుకుని, లేదంటే ఒక క్లాత్ పట్టుకుని, వైపర్ పట్టుకుని ఊడుస్తుందండి. వైకుంఠంలో ఉన్నటువంటి ఆ కోర్టు చూడండి, బయట ప్రాంగణాలు, ఇళ్ళు, గోడల్ని డస్టింగ్ చేస్తుంది అనమాట, అందులో ఉన్న దుమ్ము నిలుపుతుంది అనమాట. ఎందుకు? యదనుగ్రహణేన్యయత్న. కేవలం ఆ విష్ణుమూర్తి యొక్క ప్రేమ వీక్షణాల కోసం, ఆయన యొక్క అనుగ్రహం కోసం ఇంత చిన్న చిన్న మీనియల్ సర్వీసెస్ చేస్తుంది ఆవిడ. ఓడ్చడం, ఇల్లు ఓడ్చడం, ఈ పని చేస్తుంది అనమాట. కానీ లక్ష్మీదేవి పట్టుకున్న చీపురుతో మనకు సంబంధం లేదు. లక్ష్మీదేవి చేతిలో నుంచి వచ్చే బంగారు నాణ్యాలతోనే సంబంధం మనకి. అమ్మ చీపురు నీ దగ్గరే ఉంచుకో, బంగారం నాకు అంటుంటాము. కానీ ఆ చీపురి, లక్ష్మీదేవి చేతిలో ఉన్నటువంటి ఆ చీపురు మనకి ఇచ్చేటటువంటి సందేశం ఏమిటో తెలుసా? సేవ చేయాలి. మీరు కేవలం శ్రవణ కీర్తనాలు చేస్తే సరిపోదు, స్వాధ్యాయం చేస్తే సరిపోదు, డబ్బు, ఎడ్యుకేషన్, పాండిత్యం ఉంటే సరిపోదు, సేవ చేయాలి. ఆ సేవ ఎటువంటిదై ఉండాలి? మనం చేయగలిగినదై ఉండాలి, ప్లస్ సమయానికి, సందర్భానికి ఉచితమైనది అయి ఉండాలి. అనుచితంగా సేవ చేయకూడదు, సేవను డిమాండ్ చేయకూడదు. సేవ అనేది ఒక భాగ్యం,
మన మీద భగవంతుడు చూపించినటువంటి అనుగ్రహం. ఏ సేవ దొరికితే ఆ సేవ చేయడమే. కష్టమైతే చెప్పండి, కానీ ఆ సేవా భాగ్యాన్ని మాత్రం మిస్ అవ్వకండి. సాధన, స్వాధ్యాయ, సేవ. 4 ఏమిటి తెలుసా? సంఘం, సాంగత్యం, భక్తుల యొక్క సాంగత్యం. మీరు ఎంత సాధన చేసినా కూడా ఒంటరిగా చేస్తే మాత్రం అది ఎఫెక్టివ్గా ఉండదండి. ఇప్పుడు సపోజ్ మీరు జపం చేస్తున్నారండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. వెంటనే ఫోన్ మోగింది, చూడాలనిపిస్తుంది. జపం జరుగుతూనే ఉంది, బై ద వే, సిన్సియర్గా జపం జరుగుతుంది, చెయ్యి కౌంట్ చేస్తుంది, నోరు ఉచ్చరిస్తుంది, కానీ ఇక్కడ ఇలా జరుగుతుంది అనమాట. రీల్స్ చూస్తున్నాం అనమాట. ఇది కిందకు వస్తుంది. కానీ 10 మంది మధ్యలో కూర్చుని మనం జపం చేసామనుకోండి, అలా చేయగలమా? పరువు పోతుంది. కనీసం పరువు కోసమైనా కూడా అందరి ముందు ఫోన్ తీసుకోవడం జపం చేస్తున్నప్పుడు, అవునా? కాబట్టి భక్తుల సాంగత్యంలో మనం జపం చేస్తే శ్రద్ధగా చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా మైండ్ అటు వెళ్ళిపోవచ్చు, కానీ కనీసం అందరి ముందు కళ్ళకు కనపడేటట్టు మనం ఈ ఫోన్ తీసుకుని అందరి ముందు చేయలేం కదా. అందుకే మనం ఈ మూమెంట్ పెంచాలి. ఈ మూమెంట్ జరుగుతున్నప్పుడు శ్రద్ధ పెంచాలి, ఈ మూమెంట్ మీద శ్రద్ధ తగ్గించాలి అనమాట. అలా భక్తుల సాంగత్యంలో జపం చేస్తే చక్కగా చేయగలుగుతాం. భక్తుల సాంగత్యంలో శ్రవణం చేస్తే చక్కగా వినగలుగుతాం. ఇప్పుడు మీరు సత్సంగంలో కూర్చున్నారండి, కూర్చుని అందరూ ఇక్కడ చాలామంది ఉన్నారు, 100 మంది 250 మంది ఉన్నారు. వీళ్ళందరూ చక్కగా మీరు వింటున్నారు, కొంతమంది నోట్స్ కూడా రాసుకుంటున్నారు, పాయింట్స్ రాసుకుంటున్నారు. సరే, ఎవరు లేరనుకోండి, ఇంట్లోనే ఉన్నారు, మీరు యూట్యూబ్లో క్లాస్ వింటున్నారు, జూమ్లో క్లాస్ వింటున్నారు, వీడియో ఆఫ్ చేస్తారు, అవునా? జేబులో ఫోన్ ఉంటుంది, అటు ఇటు తిరుగుతూ ఉంటారు, ఏదో మాట్లాడుతూ ఉంటారు, ఇంకేదో కూరగాయలు తిరుగుతూ ఉంటారు, ఇంకా చాలా చాలా పనులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఉన్నటువంటి క్వాలిటీ హీరింగ్, ఇటువంటి నాణ్యమైనటువంటి శ్రవణం ఒంటరిగా ఉన్నప్పుడు జరుగుతుందా? తేడా ఏమిటి? అది క్లాసే, ఇది క్లాసే. సాంగత్యంలో మనం శ్రవణం, కీర్తనం చక్కగా చేయగలుగుతాం. అలాగే స్వాధ్యాయం కూడా చక్కగా చేయగలుగుతాం, సేవ కూడా చక్కగా చేయగలుగుతామండి. అందుకే కేవలం ఈ సాధన, స్వాధ్యాయ, సేవ సరిపోదండి. ఈ 3 మనం సాంగత్యంలో చేయాలి. మనకి భక్తుల సాంగత్యం ముఖ్యం. అందుకే గుడికి రండి. మీకు ఏ సత్సంగం, ఏ ప్రోగ్రాం, ఏ టెంపుల్ కాంగ్రిగేషన్ మీకు ఎంత దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళి మీరు చేయండి. కనీసం వారానికి ఒక్కసారైనా వచ్చి భక్తులతో ఉంటూ, టెంపుల్ ఉంటే టెంపుల్కి వచ్చి చేస్తూ, అలా దానికి రావాలి. ఎవరు వెళ్తారులే, జూమ్లో క్లాస్ విందాం అంటే వినొచ్చు, తప్పులేదు. కానీ అవకాశం ఉన్నంత వరకు భక్తుల యొక్క సాంగత్యంలో ఫిజికల్గా టెంపుల్కి వచ్చి ఇక్కడ కనుక మీరు జపం చేస్తే, సేవ చేస్తే, స్వాధ్యాయం చేస్తే, భక్తులతో సాంగత్యం తీసుకుంటే, వారి సాంగత్యం తీసుకుంటే, వారి యొక్క ప్రోత్సాహం తీసుకుంటే, ప్రోత్సాహం కావలసిన వారికి ప్రోత్సాహాన్ని ఇస్తే అప్పుడు మన ఆధ్యాత్మిక పురోగతి కింద ఫాస్ట్ అవుతుందండి. లేకపోతే స్లో అవ్వచ్చు, అవునా? మీరు స్లోగా దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారా, ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటున్నారా? ఫాస్ట్గా భగవద్ధామాన్ని చేరుకోవాలంటే ఈ సాంగత్యంలో చేయండి. భక్తుల యొక్క సాంగత్యం చాలా ఇంపార్టెంట్. అందుకే ఎంతోమంది భక్తులు, మహాభక్తులు, వారు భగవంతుడి యొక్క సాంగత్యం కావాలని చాలా కోరుకుంటున్నారు. ఎక్కడండి ఇది? ఓకే, ఎంతోమంది మహాభక్తులు, భక్తులు వారికి ప్రత్యక్షమైనా కూడా మాకు భక్తుల సాంగత్యాన్ని ప్రసాదించమని కోరుకుంటున్నారండి. భక్తుల సాంగత్యానికి ఉన్నటువంటి మహత్తరం ఉంటుంది. ఇప్పుడు ధ్రువుడు ఏమన్నాడంటే, యానిర్వృతిస్తను భృతాం తవ పాద పద్మ ధ్యానాద్ భవజ్జన కథా శ్రవణేన వాస్యాత్ సా బ్రహ్మణి స్వమహిమన్యపినాభూత్ కిం త్వంత పతతాం విమానాత్. అంటే దీని అర్థం ఏమిటంటే, మీకు ఆనందం కావాలంటే 2 విధాలుగానే లభిస్తుంది. ఒకటి, భగవంతుడి పాదపద్మాల్ని ధ్యానించడం. 2, భక్తుల యొక్క సాంగత్యంలో ఆ భగవంతుడి యొక్క లీలల్ని వినడం, శ్రవణం చేయడం. కాబట్టి సాంగత్యం చాలా ఇంపార్టెంట్ అండి. మహాభక్తులైనటువంటి రచయితాస్ కానీ, కుంతిమాత కానీ, పాండవులు కానీ, వీళ్ళందరూ భక్తుల యొక్క సాంగత్యాన్ని కోరుకుంటున్నారు.
కాబట్టి సాంగత్యం చాలా ఇంపార్టెంట్. 4 చెప్పుకున్నాం. ఇక ఆఖరిది ఏమిటో తెలుసా? ఆఖరిది కదా అని తీసేయడానికి లేదండి, చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. సదాచారం. మన ఆచారం బాగుండాలి. ఎదుటి వారితో మనం వ్యవహరించే తీరు బాగుండాలి. మీరు సాధన చక్కగా చేయొచ్చు, స్వాధ్యాయం బాగా చేయొచ్చు, మంచి పండితులు కావచ్చు, కొన్ని వేల కొలది శ్లోకాల్ని వల్లించవచ్చు. అలాగే మీ సేవ కూడా చక్కగా చేయొచ్చు. మీరు ఎన్నెన్నో గొప్ప గొప్ప శిఖరాలను అధిరోహించవచ్చు, సేవ చేస్తూ చేస్తూ ఎంతో గొప్పవాళ్ళు కావచ్చు. అలాగే సాంగత్యంలో ఉండొచ్చు. కానీ ఆ సాంగత్యంలో ఈ సాధన స్వాధ్యాయ సేవలు చేస్తున్న సమయంలో ఎదుటి భక్తులతో మనం సరిగ్గా వ్యవహరించలేదనుకోండి, అలా వైష్ణవ అపరాధం చేస్తే మీరు ఎంత ఆధ్యాత్మిక పురోగతిని సంపాదించారో అది కూడా పోతుందన్నమాట. మనం వైష్ణవులతో వ్యవహరించే తీరు బాగుండాలి. ఎదుటివారిని మర్యాదగా పలకరించడం, ఎదుటివారిని నొప్పించకుండా మనం వ్యవహరించడం, మనం ఇతర భక్తుల పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండడం, అలాగే ఏమైనా తప్పులుంటే ఒడిదుడుకులు జరిగితే సహించడం, ఓర్పు వహించడం, భరించడం, దీన్ని టాలరెన్స్ అంటారు, తితిక్ష. ఇటువంటి లక్షణాలు పెంపొందించుకోవాలి. మనది తప్పు అనుకోండి, వెంటనే క్షమాపణ చెప్పండి. ఎదుటివారి తప్పు అనుకోండి, వారు క్షమాపణ చెప్పే ముందు క్షమించండి. మీరు అవునా? క్షమించమని అడగకపోయినా మీరు మనసులో క్షమించేసేయాలి. ఎదుటి భక్తుల్ని ప్రేమించాలి, అందరికీ శ్రేయోభిలాషులుగా వ్యవహరించాలి. ఇప్పుడు దక్షుడు ఉన్నాడండి, దక్షుడి సాధన చాలా కరెక్ట్, చాలా బాగా చేస్తాడు సాధన. స్వాధ్యాయ సేవ, అయ్యో ఎంత 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 గొప్ప సేవ చేశాడండి దక్షుడు. కానీ సదాచారం లేదండి. శివుణ్ణి నిందించాడు. నిందించడం మాత్రమే కాదండి, శపించాడు. పరమశివుణ్ణి పబ్లిక్గా శపించాడు. నీకు యజ్ఞాల్లో హవిస్సుల్లో ఎటువంటి భాగం లేదని చెప్పి శపించాడండి. అంటే కేవలం సేవ చేసి గొప్ప గొప్ప విషయాన్ని సాధిస్తే సరిపోదండి మనకి. అలాగే మన సాధన చక్కగా చేసుకుని పాండిత్యం సంపాదించి శాస్త్రాలు చక్కగా బలిస్తే సరిపోదండి. ఎదుటి భక్తులతో మనం చక్కగా వ్యవహరించాలి, గౌరవించాలి వారిని. అది లేకపోతే భక్తుందనమాట. దుర్వాసం ఉన్నాడు, మహాముని, కానీ అంశుడి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. ఎందుకండి? ఏకాదశి చేశాను, ఏకాదశి వ్రతం చేశాను, నేను చెల్లించాలంటే ఈ సమయంలో నేను కాస్త తీర్థాన్ని స్వీకరించాలని చెప్పి కాస్త మంచి తీర్థాన్ని స్వీకరించాడంతే. దానికి కోపం వచ్చి ఈ దుర్వాసముని, నేను సన్యాసిని, నువ్వు గృహస్థుడివి, నేను బ్రాహ్మణుని, నువ్వు కేవలం క్షత్రియుడివి, వర్ణపరంగా చూసుకున్నా ఆశ్రమపరంగా చూసుకున్నా నువ్వు నా ముందు ఎందుకు పనికిరావు, అటువంటిది నన్ను అవమానిస్తావా? నాకు భోజనం పెడతానని చెప్పి ఇంటికి ఆహ్వానించి నాకు భోజనం పెట్టకముందే నువ్వు తింటావా? తినలేదండి, ఒక డ్రాప్ చరణామృతం తాగాడంతే. అంతే. కోపం వచ్చేసింది. తప్పు చేశావు, నువ్వు అపరాధం చేశావు. దీనికి దండన ఏమిటో తెలుసా? మరణదండన. చూసారండి? అంటే మహాముని ఎంతో తపస్సంపన్నుడు, అన్ని శాస్త్రాలు తెలిసినటువంటి వ్యక్తి, ఎంతో ఘోరమైనటువంటి సాధన చేసిన వ్యక్తి. సాధన బాగుంది, స్వాధ్యాయం బాగుంది, కానీ సదాచారం లేదండి. ఎదుటి వ్యక్తిని గౌరవించే లక్షణం లేదు. తన యొక్క జట నుంచి ఒక వెంట్రుకని తీసి ఒక పెద్ద అగ్ని రాక్షసుని సృష్టించి ఈ అగ్ని రాక్షసుని అంబరీష్ మహారాజుని చంపేయమని చెప్పాడు దుర్వాసముని. ఎంత గర్వం చెప్పండి. కానీ వెంటనే శ్రీమన్నారాయణుడి యొక్క సుదర్శన చక్రం వచ్చి ఆ అగ్ని రాక్షసుని దగ్ధం చేసేసింది, బూడిద చేసేసింది. చేసి అక్కడ తాగలేదే, ఈ సుదర్శన చక్రం ఈ దుర్వాసముని తరిమి ముల్లోకలు శరణం లేకుండా చేసింది అనమాట. శివలోకానికి వెళ్ళాడు. శివుడు ఏమన్నాడు? నువ్వు నారాయణుడి యొక్క భక్తుడితో పెట్టుకున్నావు, నేను నిన్ను రక్షించలేనన్నాడు. బ్రహ్మదేవుడు కూడా అదే మాట అన్నాడు. ఎక్కడికి వెళ్ళినా దిక్కులేదు, వైకుంఠానికి వెళ్ళినా కూడా దిక్కులేదండి. ఈ దుర్వాసముని వైకుంఠానికి వెళ్ళాడు, శ్రీమన్నారాయణుని కలిశాడు. నారాయణ నువ్వే దిక్కు, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్నాడు. కానీ నారాయణుడు ఏమన్నాడంటే అహం భక్త అధీనో హ్యస్వతంత్ర ఇవద్విజా, నేను భక్తుల అధీనంలో ఉంటాను. అటువంటి భక్తుల పట్ల అపరాధం చేసినటువంటి నువ్వు
క్షమార్హుడు కాదు. నిన్ను క్షమించే శక్తి నాకు లేదు. నిన్ను క్షమించే శక్తి కేవలం నా భక్తుడైనటువంటి అంబరీష మహారాజు మాత్రమే ఉంది. వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడు అన్నాడు. అంటే ఈ దుర్వాసముని మళ్ళీ విష్ణులోకం నుంచి సంవత్సరం పాటు తిరుగుతున్నాడండి. బ్రహ్మాండ భ్రమణం చేస్తున్నాడు సంవత్సరం పాటు. విష్ణులోకం నుంచి ఈ భూలోకానికి వచ్చి అంబరీష్ మహారాజు పాదాల మీద పడి స్వామి నన్ను క్షమించు అన్నాడు అనమాట. అప్పుడు అంబరీషుడు ఏమన్నాడు తెలుసా? అయ్యో సన్యాసి నువ్వు, బ్రాహ్మణుడివి నువ్వు, నా కాళ్ళ మీద పడతావంటే నేనంటే తుచ్చుణ్ణి, నీకన్నా చాలా చిన్నవాడిని, లేదు నా మీద కాళ్ళ మీద పడదు స్వామి, మీరు అలా చేయకండి అని చెప్పి సుదర్శన చక్రాన్ని చూసి, ఓ సుదర్శన చక్రమా, నేను కనుక ఏ పుణ్యం చేసినా, ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం చేసినా దానికి కాస్త కూస్త ఫలితం వచ్చినా కూడా ఆ ఫలితం మొత్తం తీసేసుకుని ఈ బ్రాహ్మణుడి యొక్క జీవనాన్ని రక్షించు అని కోరుకున్నాడండి. అంటే తన యొక్క ఆధ్యాత్మిక సంపద మొత్తాన్ని, తన యొక్క పుణ్యం మొత్తాన్ని విడిచిపెట్టి ఈ బ్రాహ్మణుడి యొక్క ప్రాణాన్ని రక్షించమంటున్నాడు. ఇదండి క్షమాగుణం. అంత క్షమాగుణం మనలో లేకపోవచ్చు, కానీ అలవర్చుకోవడానికి ప్రయత్నించాలి. అదే సదాచారం అంటే. సదాచారం అంటే ఇతరులని భక్తులతో పాటు ఎలా ప్రవర్తించాలని చక్కగా తెలిసి ఉండడం అంట. 5 విషయాలు చెప్పుకున్నాం. సాధన, తర్వాత స్వాధ్యాయ, సేవ, సాంగత్యం, సదాచారం. ఈ 5 ఉంటే మన భక్తి పరిపూర్ణంగా ఉన్నట్టు అనమాట. ఈ 5లో ఏది తగ్గినా కూడా భక్తిలో ఏదో వెలితి, మనం చేసేటటువంటి భక్తిలో ఏదో లోపం ఉన్నట్టు అనమాట. మనం సాంగత్యంలో ఉండొచ్చు, కానీ సరైన వ్యవహారం లేదనుకోండి, సదాచారం లేదనుకోండి, అప్పుడు వైష్ణవ అపరాధాలకు వస్తుంది, ఇక భక్తి కాస్త సన్నగిల్లిపోతుంది అనమాట. అలాగే సాధన చక్కగా చేశాం కానీ సేవ చేయట్లేదు, అప్పుడు ఆ సాధన వల్ల నేను సాధన చక్కగా చేస్తాను, నేను వీడు సేవ పేరుతో సరిగ్గా సాధనే చేయరు, జపం సరిగ్గా చేయరు, ఎప్పుడంటే తిరుగుతూ ఉంటారు అని ఎదుటి వారిని మనం కొంచెం నొప్పిస్తూ మాట్లాడచ్చు. అలా మన యొక్క నమ్రతని, మన యొక్క హ్యూమిలిటీని, వినయ విధేయతల్ని రక్షించుకుంటూ, సంరక్షించుకుంటూ మనం భగవంతుడికి సేవ చేయాలి. ఆ సేవ చేస్తున్నప్పుడు మనలో గర్వం రాకుండా చూసుకోవాలి. మీరు సేవ చక్కగా చేసి దాంట్లో గర్వం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరు సాధన చక్కగా చేయాలి. సాధన అంటే ఏమిటండి? కృష్ణ 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 అని 100 సార్లు 1000 సార్లు అంటున్నారు ప్రతిరోజు. మీరు భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తున్నారు అంటే నేను ముఖ్యం కాదు, ఆయన ముఖ్యం అని తెలుసుకుంటున్నారు. అందుకే ఆయన పేరు జపిస్తున్నారు. ఈ ప్రపంచంలో చాలామంది తమను తాము ప్రేమించుకుంటారు, ఇంకో వ్యక్తిని ఎక్కువగా ప్రేమించరు. కానీ మనం మన పేరును తలుచుకోకుండా ఆయన పేరు తలుచుకుంటున్నాం. కృష్ణ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని రోజుకి 100 సార్లు 1000 సార్లు మనం జపిస్తూ ఉంటే ఆయన ఇంపార్టెంట్, నేను కాదు, ఆయన విఐపి, నేను విఐపిని కాదు అన్న విషయాన్ని మనం ఎక్నాలెడ్జ్ చేస్తున్నట్టు అనమాట. అందుకే ఈ 5 విషయాల్లో ఏది తగ్గకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ, కొన్నిసార్లు ఎమర్జెన్సీస్ ఉంటాయి. మీరు హాస్పిటలైజ్ అయ్యారనుకోండి, ఐసీయూలో ఉన్నారనుకోండి, అప్పుడు సరిగ్గా సేవా సాధన చేయలేకపోవచ్చు, అర్థం చేసుకుంటాం. కానీ మీరు సాధారణ పరిస్థితుల్లో ఉన్నంతకాలం మీరు ఈ 5ంటిని చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ సాధనకి కొంత సమయాన్ని కేటాయించండి, స్వాధ్యాయానికి కొంత సమయాన్ని కేటాయించండి, చక్కగా శాస్త్రాల్ని నేర్చుకోండి. పండితులు అవ్వాల్సిన అవసరం లేదండి. మీరు సాధన చేసినా, సేవ చేసినా, ఏం చేసినా చివరికి మనం ఏమిటో తెలుసా? మనం సాధించవలసింది ఏమిటో తెలుసా? నిరంతర స్మరణ. ఎల్లప్పుడూ భగవంతుణ్ణి స్మరించుకోవడమే అన్ని శాస్త్రాల యొక్క సారాంశం. చెప్పండి. స్మర్తవ్య సతతం విష్ణోర్ విస్మర్తవ్యో న జాతు చేత్ సర్వే విధి నిషేధాస్యోర్ ఏతయోరేవ కింకరః. అంటే స్మర్తవ్య సతతం విష్ణు, ఎల్లప్పుడూ ఆ విష్ణువుని స్మరించండి. విస్మర్తవ్యో న జాతుచిత్, ఎప్పుడు ఆయన్ని మర్చిపోకండి. 2 మాటలు ఇక్కడ. ఎప్పుడు భగవంతుడిని స్మరించండి, ఎప్పుడు మర్చిపోకండి. మన సకల శాస్త్రాల్లో ఉన్నటువంటి విధులు నిషేధాలన్నింటి యొక్క సారాంశం ఈ 2 మాటలే. ఎప్పుడు ఆయన గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు ఆయన మర్చిపోకూడదు అనమాట.
ఆఖరిగా ఒక చిన్న శ్లోకం, చిన్నది కదా, పెద్ద శ్లోకం కంక్లూడ్ చేయాలి కదా. ఇందులో ఏమన్నారంటే ఆమ్నాయాభ్యసనాన్యరణ్య రుదితం వేదవ్రతాన్యన్వహం. చెప్పండి మీరు కూడా. ఆమ్నాయాభ్యసనాన్ని అరణ్య రుదితం వేదవ్రతాన్యన్వహం మేధశ్చేద ఫలాని పూర్త విధయః సర్వం తస్మని తీర్థానామవగాహనాని చ తీర్థానాం అవగాహనాని చ గజ స్నానం వినా యత్పద ద్వంద్వాంబోరుహ సంస్మృతిం విజయతే దేవస్స నారాయణ. శ్రీమన్నారాయణుణ్ణి ఆయన యొక్క రెండు స్మరించుకోకపోతే మీరు గజస్నానంతో సమానం. చాలామంది పుణ్యక్షేత్రం వెళ్తారు, చక్కగా పుణ్యాదుల్లో స్నానం చేస్తారు, పాపాలు కడుగేసుకుంటాం అనుకుంటున్నారు, కానీ బయటికి రాగానే మళ్ళీ పాపాలు చేస్తారు. దీన్ని గజ స్నానంతో పోల్చారు. గజ అంటే ఏమిటి? ఏనుగు ఒక జలాశయంలోకి వెళ్ళి చక్కగా స్నానం చేసి బయటకు వచ్చి మట్టి కప్పుకుంటుంది అనమాట, మట్టి జల్లుకుంటుంది తన బాడీ మీద. అలా అనమాట మనం దర్శించేటటువంటి పుణ్యక్షేత్రాలు, మనం వెళ్ళేటటువంటి యాత్రలన్నీ భగవన్నామ స్మరణ లేకపోతే, దేవుణ్ణి తలుచుకోకపోతే గజ స్నానంతో సమానం. అలాగే మనం చేసే వ్రతాలన్నీ ఇప్పుడు మేధశ్చేద ఫలాని పూర్త విధ సర్వం హుతం భస్మని. మీరు ఎన్నెన్ని వ్రతాలు చేయొచ్చు, అలా చేసిన వ్రతాలన్నీ బూడిదలో పోసిన పన్నీరుతో సమానం. మీరు చక్కగా ఆవు నెయ్యి తీసుకుని, ఒక 10 లీటర్ల నెయ్యి తీసుకుని బూడిదలో యజ్ఞమని ఎవరైనా అంటారా? యజ్ఞం అంటే కానీ బూడిదలో పోస్తే యజ్ఞం కాదు కదా. అలాగే భగవంతుని స్మరించుకోకుండా, ఆయన్ని తలుచుకోకుండా మీరు ఎన్ని వ్రతాలు చేసినా అది బూడిదలో పోసిన నెయ్యితోనే సమానం. అలాగే ఇంకో మాట అన్నారు, కొంతమంది ఉపవాసాలు చేస్తూ ఉంటారు, ఘోర ఉపవాసాలు చేస్తూ ఉంటారు, చాతుర్మాస్యం అని చాలా చేస్తుంటారు, తప్పులేదండి. కానీ ఈ ఉపవాసాలు, ఈ గొప్ప గొప్ప వ్రతాలు, యజ్ఞాలు, తపస్సులు చేస్తుంటారు కదా, వాళ్ళు కనుక భగవంతుని తలుచుకోకపోతే వాళ్ళు చేసే తపస్సులు, ఉపవాసాలన్నీ కేవలం శరీరంలో ఉన్న కొవ్వుని తగ్గించుకోవడానికి చేసే మార్గాలు అన్నమాట. వాళ్ళు చేసే వ్రతాల వల్ల కొవ్వు తగ్గుద్దని, ఇంకేం జరగదు. మంచి, అది కూడా మంచిది ఒక రకంగా చూస్తే. కానీ శారీరక లాభమే కానీ ఆధ్యాత్మిక లాభం లేదు అక్కడ. కానీ మీరు చేసే ఉపవాసంలో మీరు భగవంతుని తలుచుకున్నారనుకోండి, అప్పుడు భగవంతుని చేరుకుంటారు. ఉపవాసం అంటే, వాసం అంటే ఏమిటి తెలుసా? భగవంతుడికి దగ్గరగా ఉండడం. భగవంతుడికి ఏకాదశి రోజు ఎందుకు ఉపవాసం చేస్తారు? మనకి ఏకాదశ ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, అవునా? ఈ 10 ఇంద్రియాలకి బాస్ ఎవరు? మనస్సు. దాన్ని కూడా ఇంద్రియంతో పోల్చారు. ఈ 11 ఇంద్రియాలు ఉన్నాయి చూడండి, ఈ 11 ఇంద్రియాలని భగవంతుడికి దగ్గరగా తీసుకురావడమే ఏకాదశి ఉపవాసం యొక్క మహాత్మ్యం. ఏకాదశి రోజు ధాన్యం తినకుండా ఉపవాసం చేస్తూ ఉంటారు కదా, ఆ ఉపవాసానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటంటే ఇది. 11 భగవంతుడికి దగ్గరగా తీసుకురావాలి. అదే మళ్ళీ కులచక్రాల వాళ్ళు ఏమంటారంటే, జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం. నాలుకని భగవంతుడి యొక్క నామాల్ని జపించడానికి వాడండి, చేతుల్ని ఆయన యొక్క సేవ చేయడానికి వినియోగించండి, కాళ్ళని ఆయన యొక్క ఆలయానికి నడిచి వెళ్ళండి, కళ్ళతో ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూడండి, నాలుకతో ఆయన యొక్క నామాన్ని జపించండి, చెవులతో ఆయన యొక్క గుణాలని శ్రవణం చేయండి. ఇలా మీకున్నటువంటి ప్రతి ఇంద్రియాన్ని భగవంతుడికి దగ్గరగా తీసుకురావడమే ఉపవాసం యొక్క పరమార్థం.
కానీ అది లేకుండా భగవంతుడి యొక్క స్మరణ లేకుండా ఉపవాసం చేశారనుకోండి శరీరంలో కొవ్వు దగ్గుతుంది, అందుకని ఇంకేం జరగదు. అవునా? ఆమ్నాయాభ్యసనాన్యరణ్య రుదితం వేదవ్రతాన్యన్వహం మేధశ్చేద ఫలాని పూర్త విధయ సర్వం భస్మని తీర్థానామవగాహనాని చ గజానానం వినాయత్పద ద్వంద్వాంభోరుహ సంస్మృతి విజయ. నారాయణుడి యొక్క పాదపద్మాన్ని తలుచుకోవడమే మన యొక్క జీవితం యొక్క పరమార్థం. అది ఈ 5 మార్గాల్లో చేయొచ్చు. ఏమిటి 5 మార్గాలు? సాధన, స్వాధ్యాయ, సేవ, సాంగత్యం, సదాచారం. నీ పేరేంటి? నితాయ్ శ్రీరామ్ ప్రభు. శ్లోకాలు చక్కగా చెప్తాడు, క్లాస్ చక్కగా వింటున్నాడు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇక్కడితో ముగిద్దాం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆనంద గోపీనాథ్ ప్రభుకి, లీలానంద్ ప్రభుకి, శ్రీరామ్ ప్రభుకి, ఆయన ఎక్కడున్నారు? ప్రయాగలో ఉన్నారా? ఎక్కడున్నారు ఆయన? రాంచీలో ఉన్నారు. సో వారికి, మీ అందరికీ నా యొక్క పాదాభివందనం, కృతజ్ఞతలు. శ్రీమద్ భాగవతం కి జయ. శ్రీల ప్రభుపాద. హరే కృష్ణ. మీలో ఎంతమంది జపం చేస్తున్నారు? ఎంతమంది 16 రౌండ్లు జపం చేస్తున్నారు? వెరీ గుడ్. పిల్లలు కూడా చేస్తున్నారా? 16 రౌండ్లు చేస్తున్నారు మీరు పిల్లలు? క్వశ్చన్ అర్థమైందా? చేతులు ఎత్తే ముందు లేదా అందరు ఎత్తుతున్నారని ఎత్తారా మీరు? ఎస్. నితాయ్, నీ పేరేంటి? నితాయ్. ఎన్ని రౌండ్స్ జపం చేస్తున్నావు? వెరీ గుడ్, వెరీ గుడ్. కైండ్లీ జపం చేయాలండి. ఎందుకో తెలుసా? వేరే మార్గం లేదు. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలవ నాస్త్యేవ 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 వితరిణత. వేరే గతే లేదు మనకి. అది అన్నిటికన్నా ఈజీ మార్గం. ఇప్పుడు చెప్పండి, చైతన్య మహాప్రభు ఆయన దక్షిణ భారతదేశం పర్యటన చేస్తున్నప్పుడు ఒక చక్కటి పాట పాడేవారు. కృష్ణ 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 హే. కృష్ణ 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 హే. రామ రాఘవ రామ రాఘవ రామ రాఘవ రక్షామ. కృష్ణ కేశవ కృష్ణ కేశవ కృష్ణ కేశవ పాహి మాం. కృష్ణ కేశవ కృష్ణ కేశవ కృష్ణ కేశవ పాహి మాం. రామ రాఘవ రామ రాఘవ రామ రాఘవ రక్షామ. అందరూ చెప్పారు ఇక్కడ, చిన్న పిల్లలు కూడా చెప్పారు ఇక్కడ. ఇప్పుడు వేదాల్లో ఇంకో మంత్రం చెప్తాను, చెప్పండి. ఓం తచ్చంయోరా వృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే. చెప్పండి చెప్పండి. కృష్ణ 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 అంటే అందరూ చెప్పేశారు, పిల్లలు కూడా చెప్పేశారు. ఓం తచ్చం గారు అనగానే అసలేమి ఒక్కళ్ళు కూడా చెప్పట్లేదు. అది మన కెపాసిటీ. కలియుగంలో ఉన్న వాళ్ళ కెపాసిటీ ఇదండి. కాబట్టి మీరు చెప్పగలరు, ఎంతమంది చెప్తారు కాబట్టి ఒకళ్ళే చెప్తారు ఇక్కడ. కానీ హరే కృష్ణ మహామంత్రాన్ని, కృష్ణ కృష్ణ మంత్రాన్ని, కృష్ణ నామాన్ని అందరూ. ఇప్పుడు ఈ తచ్చం యోరా కానీ ఏదైనా పురుష సూక్తమైనా ఇంకేదైనా వేదాలైనా కూడా చెప్పగలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ చెప్పలేని వాళ్ళు ఇంకా కొన్ని కోట్ల మంది ఉంటారు. కానీ ఇటువంటి గొప్ప గొప్ప మంత్రాల్ని మీరు, ఏ మంత్రాల్ని మీరు చెప్పలేకపోయినా కృష్ణ అన్న మాటని మాత్రం అనగలరు కదండి.
అలా మాట అనుకుంటే కృష్ణ అన్నటువంటి ఆ మాటని పలికితే చాలు కృష్ణ లోకాన్ని చేరుకోవచ్చు మనం. ఇంతకన్నా సులువైన మార్గం ఏముంటుంది చెప్పండి. కాబట్టి మన మహామంత్రాన్ని వదిలిపెట్టకండి, హరినామాన్ని వదిలిపెట్టకండి. ఏ సేవ చేసినా చేయకపోయినా, ఎంత గొప్ప కార్యాలు చేయగలిగినా చేయలేకపోయినా ఈ హరికృష్ణ మహామంత్రాన్ని మాత్రం విడిచిపెట్టకండి. అదొక్కటే నేను ఈ కార్యక్రమం ముగించే ముందు మిమ్మల్ని యాచించే దానం. అందరు జపం చేయండి. ఎవరైనా జపం చేయకపోతే ఒక్క రౌండ్ కూడా చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరు. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలు. మీరు చేసేది కొంచెం ఇంక్రీజ్ చేయగలిగితే చేయండి, లేదంటే మీరు చేసేది కంటిన్యూ చేయండి, అంతే చాలు. హరే కృష్ణ, హరే కృష్ణ మహామంత్రకి జయ.